మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic total inorganic and total organic and biomolecules అన్న. మ్యాక్సిమం 100+ క్వశ్చన్స్ మనకు పాసిబిలిటీ ఉంటుంది May 4th జరిగే నీట్ ఎగ్జామ్ లోపల. ఓకే, ఫటాఫట్ రివిజన్ చేద్దాం, ఫాస్ట్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో రివిజన్ చేద్దాం నన్న. టాపిక్స్ వచ్చేసి ఇనార్గానిక్, టోటల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ బయోమాలిక్యూల్స్ టాపిక్స్. ఈ చాప్టర్స్ని నేను వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని సింపుల్గా ఎలా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా వస్తుంది May 4th జరిగే నీట్ ఎగ్జామ్ లోపల. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ నుంచి తీసుకుంటున్నా. డోబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని అంటాడు. డోబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ అనేది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్, లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ 3 రోస్ ఏదైనా ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డోబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్ అనొచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డోబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్ అనొచ్చు. వేరేది ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఓకేనా? సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకాబోరాన్. సెకండ్ పాయింట్ వైజ్ ఇస్తున్నాను చూడండి. ఎకాబోరాన్ అంటే స్కాండియం, ఓకే, ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం అండ్ ఎకా సిలికాన్ అంటే జర్మేనియం. ఎక్స్పెక్టెడ్ ఆ టైం లోపల ఈ ఎలిమెంట్ ఉన్నది. మనం ప్రజెంట్గా చదివేది స్కాండియం, గ్యాలియం, జర్మేనియం. ఎకాబోరాన్ అంటే స్కాండియం, అల్యూమినియం అంటే గ్యాలియం, సిలికాన్ అంటే జర్మేనియం. నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ లా ఏం చెప్తుంది అంటే ఇంపార్టెంట్ పాయింట్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ట్రెండ్స్ అటామిక్ నెంబర్ అన్న. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క కీవర్డ్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఐయుపాక్ నామన్క్లేచర్. దీని మీద నేను ఆల్రెడీ ఇది చేశాను, ట్రిక్ అని వీడియో చేశాను. ఇది 0 అంటే అన్, 0 అంటే నిల్, అన్, బై, ట్రై, క్వాడ్, పెంట్, ఎగ్జ్, సెప్ట్, ఆక్ట్, ఎన్, వీటి మీద క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. 120 ఉంది. ఇదేంటి అన్, బై, నిల్, అన్, బై, నిల్. ఓకే, ట్రిక్ ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ 113 ఉంది కదా, 13th గ్రూప్. 114 కదా, 14th గ్రూప్. 115 అంటే 15th గ్రూప్. 116 అంటే 16th గ్రూప్. 117 17th. 118 అంటే 18th. 119 అంటే గ్రూప్ 1, 19th గ్రూప్ కాదు, గ్రూప్ 1 ఆల్కలీ మెటల్స్. 120 అంటే గ్రూప్ 2. 6th పాయింట్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ క్యారెక్టర్. ఎన్సీఆర్టీలు ఉంది నాకు క్లియర్గా. మనకు మెటల్స్ అంటే ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మెటల్స్. ఓకే, సోడియం, పొటాషియం, రుబీడియం, సిజియం, ఇవి మెటల్స్, గుడ్ మెటల్స్. రైట్ సైడ్ వెళ్తుంటే నాన్ మెటల్స్ కదా. సో చూడండి, సోడియం గుడ్ మెటల్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఇది 1A, ఇది 2A. బెరీలియం, మెగ్నీషియం. బెరీలియం అంటే కిందికి వస్తుంటే మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా 2Aనే. సో లీస్ట్ మెటల్ ఇది పాస్పరస్. ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ డైరెక్ట్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. పాస్పరస్, సిలికాన్, బెరీలియం, మెగ్నీషియం, సోడియం. సిలికాన్ అనేది ఏ గ్రూప్? 4th గ్రూప్. నైట్రో ఇది 5th గ్రూప్. ఓకే, 5th గ్రూప్ లీస్ట్. ఓకే, అటామిక్ రేడి ఇది మనకు ఆల్రెడీ తెలుసు. డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సిజియం, నో డౌట్. డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆర్సెనైడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో డౌటే లేదు. లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సెకండరీ పీరియడ్, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇందులో ఏం ఎక్సెప్షన్స్ లేవు. ఓకే, ఫటాఫట్ అలా చూసుకోండి. నెక్స్ట్ అయానిక్ రేడియే ఇంపార్టెంట్. మనకు ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో యానయాన్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా సైజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కదా. స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే క్లాస్ రూమ్ సైజ్ ఎలా అయితే బిగ్ అవుతుందో, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే అయాన్ సైజ్ కూడా అలా ఇంక్రీజ్ అవుతుంది. సో -2, -1, +2 ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెగ్నీషియం +2, అల్యూమినియం +3. ఎన్సీఆర్టీ క్వశ్చన్ అన్నది. ఓకే, ఇందులో లార్జెస్ట్ సైజ్ ఏది అన్నాడు. లార్జెస్ట్ సైజ్ అంటే ఏమవుతుంది? ఇది మెగ్నీషియం అవుతుంది. ఎందుకు సార్ అని అంటే మెగ్నీషియం నెక్స్ట్ అల్యూమినియమే కదా. 12, 13 లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఫస్ట్ మెగ్నీషియం లీస్ట్ హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నది, లీస్ట్ హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నది, లీస్ట్ సైజ్. నెక్స్ట్ ఇది లాంథనైడ్ కాంట్రాక్షన్ ద్వారా వస్తుంది. జిర్కోనియం, ఆఫ్నియం, నియోబియం, టాంటలం, మాలిబ్డినం, టంగ్స్టన్ ఇవి సిమిలర్ సైజ్ ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేరు సిమిలర్ సైజ్ అంటారు. లేదంటే సపరేట్ చేయలేము, వీ కెనాట్ సపరేట్ అని కూడా అనొచ్చు. వీ కెనాట్ సపరేట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ వీ కాంట్ సపరేట్.
వి కాంట్ సపరేట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ 9th అయనైజేషన్ ఎంథాల్పీ. ఇది మనకు తెలుసు క్లియర్గా, ఆల్రెడీ ట్రిక్ కూడా ఇచ్చాను, వీడియో చేశాను. గ్రూప్లో ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది కదా. సో లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సెజియం. ఓకే, క్లియర్. పీరియడ్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. బెరీలియం బోరాన్లా ఎక్స్పెక్ట్ లెఫ్ట్ టు రైట్ ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి. మన అప్పుడు ఏం కావాలి, బోరాన్కి ఎక్కువ ఉండాలి, కానీ బెరీలియంకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే S2 కాన్ఫిగరేషన్. ఇక్కడ నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ ఉండాలి, కానీ చూడండి ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్ ఉంది, ఎందుకంటే ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సెకండ్ పీరియడ్. సిమిలర్గా థర్డ్ పీరియడ్ కూడా లిథియం తర్వాత సోడియం, బోరాన్ తర్వాత అల్యూమినియం, బెరీలియం తర్వాత మెగ్నీషియం, కార్బన్ తర్వాత సిలికాన్, ఆక్సిజన్ తర్వాత సల్ఫర్, సో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్, క్లోరిన్, నియాన్, ఆర్గాన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఎక్సెప్షన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ IE1 క్వశ్చన్ ఉంది NCERT లోపల. NAది 496, IE1, MGది 737, సిలికాన్ది 786 ఉంది. ఓకే, ఇలా ఏది మెగ్నీషియం, సిలికాన్ ఉంది అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చాడు, ఇక్కడ కాదు సెకండ్ పీరియడ్ది. సోడియం ఇక్కడ ఉంది కదా, సోడియం, మెగ్నీషియం, సిలికాన్ది వీటిది ఇచ్చాడు. సోడియంది 496, మెగ్నీషియంది 737, సిలికాన్ది 786 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అల్యూమినియం అంటున్నాడు. ఇక్కడ చూడండి, IE1 ఆఫ్ అల్యూమినియం విల్ మోర్ క్లోజ్ టు దేనికి అంటున్నాడు. మోర్ క్లోజ్ టు దేనికి ఉండాలి, అల్యూమినియం 575కి ఉండాలా, 760కి ఉండాలా? అల్యూమినియం ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. అల్యూమినియం ఇక్కడ ఉంది. అల్యూమినియం మెగ్నీషియం ఎంత ఉంది, 737 ఉంది. 737కి ఈక్వల్ ఉంటుంది, అంటే 760 అంటే మెగ్నీషియం దాటిపోవాలి. 760 అంటే దానికి ఇంపాసిబుల్. 575కి క్లోజ్ ఉంటుంది. చూడండి, ఆన్సర్ ఇస్ వాట్ 575. ఎందుకు అంటే 496 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్కే 500, 550, 570 అలా ఉంటుంది అల్యూమినియం. సో ఆన్సర్ ఏంది 575. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మనకేం తెలుసు అంటే, ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ కావాలి. ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే 0 గ్రూప్కి పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఉంటాయి. ఓకే, మిగతా అన్నిటికీ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఉంటాయి. ఓన్లీ ఇక్కడ జనరలైజ్ చేసి చెప్తున్నా. డౌన్ ద గ్రూప్ ఏమైతే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఈజీ యాక్సెప్ట్ చేయదు. అందుకని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డౌన్, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సెజియం. డౌన్ ద గ్రూప్ డిక్రీజ్. ఇక్కడ నో ఎక్సెప్షన్, కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది. చూడండి, ఆక్సిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్కి లీస్ట్ ఉంటుంది, ఎందుకంటే రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎలక్ట్రాన్ యాడ్ చేద్దామని పోతుంటే రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది యాక్సెప్ట్ చేయదు, అందుకే లీస్ట్. నెక్స్ట్ క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. చూడు, మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, క్లోరిన్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది రాంగ్, ఎందుకంటే ఫ్లోరిన్ వెరీ స్మాల్ సైజ్ ఉండడం వల్ల అది తీసుకోదు, అందుకే క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా థింక్ చేయండి, అది ఇంపార్టెంట్. ఫ్లోరిన్. నెక్స్ట్ పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ 0 గ్రూప్కి నియాన్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లీస్ట్ హీలియం ఉంటుంది. ఓకే, ఆర్గాన్ క్రిప్టాన్కి ఈక్వల్, నియాన్కి ఎక్కువ ఉంటుంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇది NCERTలో ఇచ్చిందన్న. క్లోరిన్కి ఎక్కువనా, ఫ్లోరిన్కి ఎక్కువనా అంటే క్లోరిన్కి ఎక్కువ. నెక్స్ట్ సల్ఫరా పాస్పరసా అంటే వాల్యూస్ కూడా చూడండి. సల్ఫర్ చూడండి -200 ఉంటుంది సల్ఫర్. ఓకే, పాస్పరస్ది లేదు, అది చాలా తక్కువ ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది అది, ఎందుకంటే మనకు లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ కావాలి కదా. ఇప్పుడు ఇది చూడండి, నైట్రోజన్, పాస్పరస్, ఆక్సిజన్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్. చూడండి, ఇలా ఉండాలి కదా, ఇలా ఉంటుంది చూడండి. సో అలా థింక్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ. ఇది మనకు తెలుసు. ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ బాండ్ పేర్. బాండ్ లోపల. సో మనకేం తెలుసు, ఫ్లోరిన్కి హైయెస్ట్ ఉంటుంది, డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుందని తెలుసు కదా. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆస్టటిన్. సో ఫ్లోరిన్ ఇది గ్రూప్ లోపల. నెక్స్ట్ ఇది పీరియడ్ లోపల, ఇది గ్రూప్, దిస్ ఈజ్ ఇన్ గ్రూప్. ఓకే, ఇది పీరియడ్ లోపల. ఓకే, ఇది పీరియడ్ లోపల. ఫ్లోరిన్కి హైయెస్ట్ ఉంటుంది. పీరియడ్ లోపల ఏంటంటే నెక్స్ట్ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, బోరాన్, బెరీలియం, లిథియం.
ఓకే. సో నెక్స్ట్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ ఇచ్చాను. ఫ్లోరిన్ తర్వాత క్లోరిన్, ఆక్సిజన్ తర్వాత సల్ఫర్, నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్, కార్బన్ తర్వాత సిలికాన్, బోరాన్ తర్వాత అల్యూమినియం. ఈ పీరియడ్ గుర్తుపెట్టుకుంటే ఇది ఆటోమేటిక్ ఈజీ. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ఇది H2O 0. సో క్లోరిన్ది -1 ఉంటుంది కదా, అవతలకి వెళ్తే ఏమైతే +1 అవుతుంది. సో +2 +1 ఎంత 3. కోవలెన్సీ ఎంత, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 5 1 6. ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్సే ఇచ్చాను ఇక్కడ. Na2O బేసిక్ ఆక్సైడ్, ఇది ఎందుకంటే మెటల్, ఇది మెటల్ బేసిక్ ఆక్సైడ్స్. నాన్ మెటల్స్ ఏమవుతుంది అంటే ఎసిడిక్ ఆక్సైడ్స్. కొన్ని యాంపోట్రిక్ ఉంటాయి, Al2O3 యాంపోట్రిక్, Cl2O7 రైట్ సైడ్ ఉంది, ఇది ఎసిడిక్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 13th గ్రూప్. ఓకే, 13th గ్రూప్ పీరియాడిక్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 13th గ్రూప్ అటామిక్ రేడియై. 13th గ్రూప్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనకు డౌన్ ద గ్రూప్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినాం, ఇంక్రీజెస్ కదా. కానీ ఇక్కడ మనం ఈ ఎక్స్పెక్టేషన్ ఇది బోరాన్, అల్యూమినియం, గాలియం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇది రాంగ్. ఎందుకంటే అల్యూమినియంలో పూర్ షీల్డింగ్ ఉండడం వల్ల సడన్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఇంపార్టెంట్ ఎక్సెప్షన్. నెక్స్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ఇది ఇక్కడ ట్రిక్ ఇచ్చాను చూడండి, W లాగా గుర్తుపెట్టుకోండి, ఇలా W లాగా గుర్తుపెట్టుకోండి. సో హైయెస్ట్ ఏంది బోరాన్, నెక్స్ట్ హైయెస్ట్ ఏంది థాలియం, నెక్స్ట్ హైయెస్ట్ ఏంది గ్యాలియం, నెక్స్ట్ హైయెస్ట్ ఏంది అల్యూమినియం, లాస్ట్ ఇండియం. ఓకే. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్, బోరాన్కి ఎక్కువ ఉంటుంది మెల్టింగ్ పాయింట్. ఓకేనా, దాని యొక్క స్ట్రక్చర్ వల్ల, ఐకోసైడ్రన్ స్ట్రక్చర్ వల్ల ఇది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్, +3 స్టేట్ స్టెబిలిటీ డిక్రీజెస్ అవుతుంది. ఎందుకంటే 13th గ్రూప్ ఏంది NH2NP1 కదా, NH2NP1. సో డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కావు, ఈ S ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి అట్రాక్ట్ అయిపోతాయి. ఎందుకు సార్ అంటే డ్యూ టు పూర్ షీల్డింగ్ కెపాసిటీ ఆఫ్ F ఆర్బిటాల్. లాస్ట్ థాలియంలో లాస్ట్ ఎలక్ట్రాన్ ప్రొటెక్ట్ కాదు. ఎందుకంటే F ఆర్బిటాల్ మధ్యలో F ఆర్బిటాల్ దాని యొక్క షేప్ వలన ప్రొటెక్ట్ చేయకపోవడం వల్ల S ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్ అట్రాక్ట్ అయిపోతాయి. ఇది ఇన్నట్టు పేరు ఎఫెక్ట్. ఈ ట్రిక్ ఇచ్చాను ఆల్రెడీ, ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి పీరియాడిక్ టేబుల్ దాంట్లో. నెక్స్ట్ +1 స్టెబిలిటీ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. థాలియం +1 కనిపించిందంటే దాని సైడే వెళ్ళండి ఆన్సర్. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ ఎక్స్టెంట్. లూయిస్ యాసిడ్ అంటే ఏంది, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేయాలి. ఓకే. థర్డ్ ఇయర్ గ్రూప్లో బోరాన్ అన్నింటిలో కామన్ ఉంది. ఇక్కడ బోరాన్ అన్నింటిలో కామన్ ఉంది. సో ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయాలంటే దీని దగ్గర అసలు ఎలక్ట్రాన్ ఉండొద్దు. ఇది బ్యాక్ డొనేషన్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. బోరాన్ ఉంటుంది కదా, ఫ్లోరిన్ ఉండడం వల్ల బ్యాక్ డొనేషన్ జరిగి బోరాన్కి కొంత ఎలక్ట్రాన్స్ దొరుకుతాయి బ్యాక్ డొనేషన్ వల్ల. కానీ అయోడిన్ ఇవ్వదు అనమాట, ఎందుకంటే చాలా ఫార్ దూరం ఉంటుంది అది. అందుకని దీనికి ఎక్కువ అవసరం, ఎలక్ట్రాన్స్ అవసరం ఉంది అంటే దట్ ఈస్ లూయిస్ యాసిడ్స్. మీకు ఈక్విలిబ్రియం నుండి కూడా, అయానిక్ ఈక్విలిబ్రియం నుండి కూడా లూయిస్ యాసిడ్ అంటే థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ డైబోరెన్ స్ట్రక్చర్, B2H6 స్ట్రక్చర్. చూడండి, ఈ హైడ్రోజన్స్ ఇవి ఒక ప్లేన్లు ఉంటాయి, ఈ రెండు ఒక ప్లేన్లు ఉంటుంది. BHB బాండ్స్ ఇక్కడ 3 సెంటర్స్ ఉన్నాయి, 1 2 3, కానీ 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఎందుకంటే ఇది లూయిస్ యాసిడ్ కదా. 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 బాండ్స్ ఉన్నాయి. 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. BH ఎన్ని ఉన్నాయి, BH 4 ఉన్నాయి కదా, దాన్ని 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ అంటారు. 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ 4 ఉన్నాయి అవి. ఓకే, ఇది ఒక పాయింట్. హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3. నెక్స్ట్ 14th గ్రూప్లో మెల్టింగ్ పాయింట్ కార్బన్కి ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ మనకు తెలుసు. కార్బన్, డైమండ్ గ్రాఫైట్. ఓకే, కంపేర్ విత్ అదర్ డైమండ్ విషయం ఆలోచిస్తే చాలా ఎక్కువ ఉంటుంది మెల్టింగ్ పాయింట్. డౌన్ ద గ్రూప్ ఇక్కడ కార్బన్, సిలికాన్, జర్మేనియం, lead 10. ఇది ఎక్సెప్షన్ చూడండి, ఇది ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ +4 స్టెబిలిటీ సేమ్. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే NS2NP2 కదా. లాస్ట్ ఎలిమెంట్ S ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కావు. సో లాస్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి +2 మోస్ట్ స్టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, +4 స్టెబిలిటీ డిక్రీజెస్, +2 స్టెబిలిటీ ఇంక్రీజెస్. నెక్స్ట్ బాండ్ ఎనర్జీ. కార్బన్ బాండ్ ఎనర్జీ ఎక్కువ, అందుకే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేస్తాం. ఓకే, CC బాండ్ ఎనర్జీ మోర్ దెన్ CSI, సిలికాన్, జర్మేనియం, టిన్. హై క్యాటినేషన్, అందుకే హై క్యాటినేషన్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి, సింగిల్ 1 ఆక్సిజన్ ఉంటే న్యూట్రల్ ఆక్సైడ్, టిన్ లెడ్ ఉంటే యాంపోట్రిక్. నన్న ఇది ఇంపార్టెంట్, యాంపోట్రిక్. నెక్స్ట్ CO2 ఈజ్ అసిడిక్. ఎక్కువ ఆక్సిజన్స్ ఉన్నాయంటే అసిడిక్. నెక్స్ట్ గ్రాఫైట్ మనకు తెలుసు ఆల్రెడీ, కండక్టర్. ఎందుకు సార్ కండక్టర్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది దాంట్లో. sp2 హైబ్రిడైజేషన్, sp3 కాదు.
ఓకే, సో ఇది చూడండి sp2 హైబ్రిడైజేషన్ సాఫ్ట్ అండ్ స్లిప్పరీ ఉంటుంది. ఎందుకంటే వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి, దీనికి వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి, వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. నెక్స్ట్ థర్మోడైనమికల్లీ మోర్ స్టేబుల్, అంటే అది ఎంత హీట్ ఇచ్చినా దాని యొక్క స్ట్రక్చర్ని లాస్ కాదనమాట. sp2 దీన్ని మనం ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అంటే మనం గ్రాఫైట్ తీసుకుంటాం, అంటే దీని న్యాచురల్గా దొరికేది గ్రాఫైట్ అని చెప్తాం. సో దీన్ని మనం ప్రిపేర్ చేయలేమన్నమాట. ఎనర్జీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది, ఇంకా దాన్నే ప్రిపేర్ చేస్తాం. H2 ప్రిపేర్ చేయొచ్చు, ఒక హైడ్రోజన్ ఒక వాటర్ ఒక ఆక్సిజన్ తీసుకొని ప్రిపేర్ చేస్తే అప్పుడు నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కార్బన్ గ్రాఫైట్ ఫామ్ని మనం ప్రిపేర్ చేయలేం, 0 అది. నెక్స్ట్ డైమండ్ ఇన్సులేటర్, కండక్టర్ కాదు, ఎందుకంటే హైబ్రిడైజ్ sp3 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఫుల్లరిన్స్ sp2 నన్ను ఫుల్లరిన్స్ sp2 బక్కీ బాల్స్ ఆరోమాటిక్ రింగ్స్ ఉంటాయి మొత్తం. నెక్స్ట్ C60 ఫుల్లరిన్స్ C60 C70 అని ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇందులో C60 12 5-membered రింగ్స్ 12 5-membered రింగ్స్ రెండు సేమ్, C60 C70. వీటిని పెంటాగోనల్ అంటాం, పెంటాగోన్స్ అంటాం. బట్ 26-membered ఉంటాయి, కానీ C70లా 25 ఉంటాయి. చూడండి, C70లా 25 ఉంటాయి. ఓకే, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది 7 ఆడ్ నెంబర్, 25 ఆడ్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్, 2 ఈవెన్ నెంబర్, కన్ఫ్యూజ్ అవుతాయి. ఓకే, 26-membered. నెక్స్ట్ 15th గ్రూప్లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆల్రెడీ ఇచ్చాను. పాస్పరస్ ఇది ఇవ్వలేదు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. యాక్చువల్గా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, నైట్రోజన్ పాస్పరస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ కదా. కానీ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దెన్ సెకండ్ పీరియడ్. ఎందుకంటే సెకండ్ పీరియడ్ స్మాల్ సైజ్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ఇస్తున్నా అవి యాక్సెప్ట్ చేయవు, రిపల్షన్స్ ఉంటాయి. అందుకే ఇది ప్రతి దాంట్లో సెకండ్ ఎలిమెంట్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్యూర్ నైట్రోజన్ ప్రిపరేషన్ పర్పస్ మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇస్తాను. లెఫ్ట్ సైడ్ N3 ఉంటే రైట్ సైడ్ N2 వస్తుంది, లెఫ్ట్ సైడ్ N3 ఉంటే రైట్ సైడ్ N2 వస్తుంది, ఫాస్ట్ వచ్చేస్తుంది. ఓకే, బేరియం నైట్రైడ్ సోడియం నైట్రైడ్ నుంచి నైట్రోజన్ వస్తుంది, ప్యూర్ నైట్రోజన్ పర్పస్ ప్రిపరేషన్. నెక్స్ట్ NH42, ఇక్కడ చూడండి NH42 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నైట్రోజన్ వచ్చింది. అమోనియం క్రోమేట్ని హీట్ చేసినా మనకు నైట్రోజన్ వస్తుంది. నెక్స్ట్ NH4Cl, దీన్ని NaNO2తో రియాక్షన్ చేసినా మనకి N2 ప్రిపరేషన్ వస్తుంది. ఎందుకంటే NTA సిలబస్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ యొక్క డిస్కషన్ ఉంటుంది, అందుకే ఇస్తున్నాయి ఇది. నెక్స్ట్ హైడ్రైడ్స్ అంటే MH3, ఇది 5th గ్రూప్ కదా, సో అన్ని H3 ఫామ్లు ఉంటాయి. డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో చూడండి, బాండ్ లెంత్ రెడ్యూసింగ్ నేచర్ డౌన్ ద గ్రూప్ ఇంక్రీజెస్, ఎందుకంటే హైడ్రోజన్ ఈజీగా ఇచ్చేస్తుంది. బట్ లూయిస్ బేసిక్ స్ట్రెంగ్త్, బాండ్ స్ట్రెంగ్త్, థర్మల్ స్టెబిలిటీ, బాండ్ యాంగిల్స్, బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయిందంటే మనం దాన్ని ఈజీగా బ్రేక్ చేస్తాం కదా, అందుకని రివర్స్ ఉంటుంది దానికి దీనికి. లూయిస్ బేసిక్ స్ట్రెంగ్త్ కూడా, ఇది అమోనియా తొందరగా ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఎందుకంటే దాని చుట్టూ ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, కానీ బిస్మత్ హైడ్రైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఉండవు. ఇది లూయిస్ బేసిక్ స్ట్రెంగ్త్. ఓకే, బాండ్ యాంగిల్ కూడా అమోనియాకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్, 1 minute. ఇది ఒక స్లైడ్ మిస్ అయినా, అదే గ్యాప్ వచ్చింది, క్లియర్ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి. 24 ఆ బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి మనకు డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే వెయిట్ ఇంక్రీజ్ కదా, బిస్మత్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, మాలిక్యులర్ వెయిట్ జనరల్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్సెప్షన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మరి డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అయితే అమోనియాకి లీస్ట్ ఉండాలి కదా సార్ అని మీకు డౌట్ వస్తుంది, కానీ అలా రాదు, ఎందుకంటే దీంట్లో హైడ్రోజన్ బాండ్ ఉండడం వల్ల మనకు బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వోలటైలిటీ, బాయిలింగ్ పాయింట్కి వోలటైలిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, ఇలా థింక్ చేయండి. వోలటైలిటీ వచ్చేసి మనకు పాస్పరస్ ఎక్కువ ఉంటుంది, బిస్మత్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ AS2O3 Sb2O3 యాంపోటరిక్, ఇంతకుముందు కూడా వచ్చింది Al2O3 యాంపోటరిక్. ఓకే, టిన్ యాంపోటరిక్, అలా ఇది ఆర్సెనిక్ యాంటిమోనీ కూడా యాంపోటరిక్. N2O5 అసిడిక్, ఫుల్ ఆక్సిజన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ NO2 పారామాగ్నెటిక్ ఎందుకంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది దీంట్లో, ఇది బ్రౌన్ కలర్ గ్యాస్. ఇది N2O4 ఇదే డైమర్ అవుతుంది, ఇది డైమర్ అయ్యి డయామాగ్నెటిక్ అయ్యి కలర్లెస్ సాలిడ్ ఆర్ గ్యాస్ అవుతుంది. అది కలర్డ్, ఇది కలర్లెస్. మనకి సింగిల్ ఎలక్ట్రాన్ అంటే షోస్ కలర్ కదా, అలా థింక్ చేయండి.
నెక్స్ట్ ఆక్సైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ 5th గ్రూప్లో P2O3 ఒక్క ఆక్సిజన్ ఇంక్రీజ్ అయింది చూడండి, O4 O5. వీటిని డైమర్ చేయండి, P4O6 P4O8 P4O10. స్ట్రక్చర్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫాస్ఫరస్కి మధ్యన ఒక ఆక్సిజన్ ఇంక్లూడ్ చేయండి అంతే. POP బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 6. అన్నింట్లో 6 చూడండి, అన్నింట్లో 6. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ PO బాండ్స్ ఉంటాయి కదా, ఇదేం కౌంట్ చేయకండి, మీరు సింపుల్ చెప్తూ చూడండి. 6 + 4 10 + 2 యాడ్ చేయండి 12 అవుతుంది. 8 + 4 ఎంత? 12 + 2 యాడ్ చేయండి 14 అవుతుంది. ఇక్కడ చూడండి 10 + 4 ఎంత? 14 + 2 యాడ్ చేయండి, సో 16 అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ PCl3 ఇన్ఫర్మేషన్. ఇది PCl3 ఇన్ఫర్మేషన్. ఆక్సైడ్స్ 25 కదా. PCl3 ఇది 2024లో వచ్చింది. మన PCl3కి 3 moles ఆల్కహాల్ తీసుకుంటే ఈ OH ప్లస్లో క్లోరిన్ వస్తుంది చూడండి, క్లోరిన్ వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ H3PO3, దీని మీద అడిగాడు క్వశ్చన్, మెమొరీ బేస్డ్ కంప్లీట్గా. నెక్స్ట్ PCl5 ఉన్నప్పుడు ఇది 1 mole తీసుకుంటారు, దీనికి POCl3 వస్తుంది చూడండి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రిలేటెడ్ అది. నెక్స్ట్ PCl5 ఇన్ సాలిడ్ స్టేట్ లోపల డైమర్ అవుతుంది. ఈ డైమర్ అయినప్పుడు PCl4 ప్లస్ PCl6 మైనస్ అవుతుంది. దీని యొక్క 4 ఉన్నాయి కదా sp3, 6 ఉన్నాయి కదా sp3d2, ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్. మీకు కెమికల్ బాండింగ్ వీడియోస్ నేను పెట్టాను ప్లేలిస్ట్లో, అందుకే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కెమికల్ బాండింగ్. నెక్స్ట్ PBr5 ఉంది కదా సార్, PCl5 డైమర్ అవుతుంది కదా, మరి PBr5 కూడా డైమర్ అవుతుంది అంటే కాదు అది. ఎందుకంటే దాని యొక్క మనం ప్రాపర్టీస్ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఇది స్టేబుల్ అనమాట, Br విషయంలో ఇది స్టేబుల్, sp3 వస్తుంది, ఇది Br మైనస్. నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఆక్సీ యాసిడ్స్ అంటే ఆక్సిజన్ ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి, హైడ్రోజన్ ఉండాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్, అందుకే నేనేం చేస్తానంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, H3PO2. ఇది గుర్తుపెట్టుకోండి, H4P2O6. H4P2O6 ఎలా 1 1 4 యాడ్ చేయండి, 1 ఏమో 3కి 1 ఫాస్ఫరస్, ఇలా యాడ్ చేయండి, H4P2O6 కదా. దీని ఐపో చూడండి, ఇది ఇది ఇక్ ఇచ్చిన ఐపో ఆర్దో పైరో, ఐపోపాస్పరస్ ఐపోపాస్పరిక్, ఇక్, ఆర్దోపాస్పరస్ ఆర్దోపాస్పరిక్, ఆర్దోపాస్పరిక్, పైరోపాస్పరస్ పైరోపాస్పరిక్, ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే H3PO2 ఉంది కదా, దీనికి ఒక ఆక్సిజన్ యాడ్ చేయండి, నెక్స్ట్ దీనికి ఇంకొక ఆక్సిజన్ యాడ్ చేయండి, 2 ఆక్సిజన్స్. అంటే H3PO3 ఉంది కదా, దీనికి ఒక ఆక్సిజన్ యాడ్ చేయండి, ఇలా ఇంకొక ఆక్సిజన్ యాడ్ చేయండి, ఓకేనా. H3PO2కి ఒక ఆక్సిజన్ యాడ్ చేయండి, మళ్ళీ దీనికి ఇంకొక ఆక్సిజన్ యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది H3PO3 H3PO4, ఆర్దోపాస్పరిక్. మళ్ళీ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వీటి నుండి తీసుకురండి, ఒక ఆక్సిజన్ని మైనస్ చేయండి, ఇక్కడ ఒక ఆక్సిజన్ని ప్లస్ చేయండి, H4P2O7 అవుతుంది. ఓకే, ఈజీ. H3PO2 ఉంది కదా, H4P2O6, ఇదేమో మళ్ళీ ఐపోపాస్పరిక్. నెక్స్ట్ H3PO3 H3PO4, ఆర్దోపాస్పరిక్. ఓకే, H4P2O5 H4P2O7, పైరోపాస్పరిక్, ఇలా గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ నేను నెక్స్ట్ ఇస్తాను. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఐపోపాస్పరస్, ఓకే, ఐపోపాస్పరిక్, ఇదేమో ఇదేమో ఇక్, ఇదేమో ఇదేమో ఇక్, ఇది ఇది ఇక్, ఇలా ఇచ్చిన, ఇది హైపో కదా, ఇది హైపో, ఇది ఆర్దో, ఇది ఆర్దో, ఈ పేరు ఆర్దో, ఇది పైరో, అంతే కదా, HOP. చూడండి, ఇది ఇందులో క్యాలిక్యులేట్ నార్మల్ మెథడ్తో క్యాలిక్యులేట్ చేసినా +1 వస్తుంది, దీనికి +4 వస్తుంది, +3 వస్తుంది, +5 వస్తుంది, +3 +5. ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ మీకు రిడాక్స్ రియాక్షన్ దగ్గర ఇచ్చాను. అయితే మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి, ఇక్క దగ్గర ఇది ఇంపార్టెంట్, రెడ్యూసింగ్ నేచరే ఉండదు చూడండి, ఇక్క మొత్తం 0, ఇక్క కనిపించిందంటే 0. ఇక్కడ చూడండి, దగ్గర హైపో 2 pH బాండ్స్ ఉంటాయి, దాని స్ట్రక్చర్స్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ దగ్గర కూడా, ఆర్దోపాస్పరస్ దగ్గర కూడా 1 pH ఉంటుంది, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, అంతే. మళ్ళీ ఇది ఈ దగ్గరనే ఉంటుంది హైడ్రోజన్ రెడ్యూసింగ్ నేచర్,
రెడ్యూసింగ్ నేచర్. pH బాండ్స్ ఉంటే సరిపోతుంది 2H. ఓకేనా. సో 2P అస్ దగ్గర ఐపో, పైరో దగ్గర స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఆర్థో ఫాస్ఫరస్ అంత స్ట్రాంగ్ కాదు, జస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ చూడండి ఇది 1OH ఉంటుంది ఈ స్ట్రక్చర్. సరే ఇది ఎలా చెప్తున్నారు అంటే సింపుల్. ఇప్పుడు P డబల్ బాండ్ అని ఒక ప్రతి దాంట్లో P డబల్ బాండ్ కామన్. ఒక ఆక్సిజన్ అయిపోయింది. ఇంకెన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 1OH. చూడండి 2 ఆక్సిజన్స్ అయిపోయినాయి కదా, రిమైనింగ్ హైడ్రోజన్స్ H3PO4. చూడండి ఇలా. ఓకే, మీకు ఎగ్జామ్ టైం లేదు కాబట్టి నేను టోటల్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ఇవన్నీ చాలా ఈజీ ట్రిక్స్ తోటి అంటే కొంచెం డీటెయిల్డ్గా చెప్పొచ్చు. ఇప్పుడు మీకు టైం లేదు కదా, అందుకే నేను ఈ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ స్ట్రక్చర్స్ నేనేమి ఇవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే స్ట్రక్చర్స్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఇది గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుంది. సింపుల్ ట్రిక్. ఇక్క దగ్గర 0 ఉంటుంది రెడ్యూసింగ్ నేచర్, అస్ దగ్గర మాత్రమే రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంటుంది. హైపో అస్ స్ట్రాంగ్, పైరో అస్ స్ట్రాంగ్, ఆర్థో అస్ అంత స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ 4OH ఉంటుంది. ఇక్కడ 2OH, 3OH, 2OH, 4OH. ఓకే, సింపుల్గా ఇక్క దగ్గర 4OH ఉంది చూడండి. ఇక్క దగ్గర 2, ఇక్క దగ్గర 4OH వచ్చింది. ఆర్థో పాస్పరిక్ దగ్గర మాత్రమే 3OH. ఓకే, ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ H3PO5 పెరాక్సీ కనిపించిందంటే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇవ్వండి +5 ఫాస్ఫరస్ గ్రూప్ నెంబర్. ఓకే, దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ స్ట్రక్చర్స్ ఇచ్చారు ఎందుకంటే మీకు పెరాక్సీ బాండ్స్ చూయిద్దామని. పెరాక్సీ డైపాస్పరిక్ యాసిడ్ అన్న +5 గ్రూప్ నెంబర్. నెక్స్ట్ 16th గ్రూప్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇది ఇచ్చాను చూడండి. ఆక్సిజన్ లీస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఆక్సిజన్ వచ్చేసి లీస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. నెక్స్ట్ హైడ్రైడ్స్ 6th గ్రూప్ కదా, MH2 ఫామ్లో ఉంటుంది. ఓకే, డౌన్ ద గ్రూప్ బాండ్ లెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ కదా, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెల్లూరియం, పొలోనియం ఏం ఎక్సెప్షన్ లేదు. కానీ బాండ్ స్ట్రెంత్ దగ్గర కూడా ఏం ఎక్సెప్షన్ లేదు. బాండ్ డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. సింపుల్గా బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయిందంటే బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది కదా, H2O ఇది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అసిడిక్ నేచర్ డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అసిడిక్ నేచర్ అంటే ఏంది? త్వరగా హైడ్రోజన్ ఇవ్వాలి. ఎవరు త్వరగా ఇస్తారు? సైజ్ లార్జ్ బాండ్ ఎక్కువ బాండ్ లెంత్ ఉంది అనుకోండి, ఈజీ కట్ అయ్యి హైడ్రోజన్ ఇస్తుంది కదా. సో H2 పొలోనియం. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఎక్సెప్షన్ అని చూడండి. ఎందుకంటే H2O కనిపించిందంటే హైడ్రోజన్ బాండ్ థింక్ చేయండి, NH3 కనిపించిన హైడ్రోజన్ బాండ్ థింక్ చేయండి. ఇక చూడండి మనకు సల్ఫర్, సెలేనియం, టెల్లూరియం అంటే డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ వాటర్ దగ్గర ఎక్సెప్షన్. బాయిలింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వోలటైలిటీ రివర్స్ కదా, ఇంతమందికే చెప్పినట్లు. సో రివర్స్, ఇక్కడ లెస్ దాన్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఎసిడిక్ ఆక్సైడ్స్ చూడండి. క్రోమియం +6 హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ వస్తుంది. ఫుల్ ఆక్సిజన్ మ్యాంగనీస్ +7, నైట్రోజన్ ఆక్సైడ్ Cl2 అన్నీ చూడండి ఆక్సిజన్స్ ఎక్కువ ఉన్నాయి. గ్రూప్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ మాత్రం +4 వస్తుంది, ఇక్కడ +6 వస్తుంది. ఇవన్నీ ఎసిడిక్ ఆక్సైడ్స్. యాంపోట్రిక్ చూడండి. యాంపోట్రిక్ Al2O3 ఆల్రెడీ ఇచ్చాను. జర్మేనియం ఇది థర్డ్ గ్రూప్ ఇది థర్డ్ గ్రూప్. ఇదేమో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ బాక్స్ వైజ్ ఇచ్చాను. ఇది 4th గ్రూప్ జర్మేనియం, టిన్, లెడ్, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్లా. ఇదేమో 5th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్సెనిక్. ఓకే, 5th గ్రూప్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాంపోట్రిక్. అడగవచ్చు, ఒక్కసారి చూసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ న్యూట్రల్ చూడండి. అన్ని సింగిల్ ఆక్సిజన్స్. మీకు ఒక సింపుల్ ట్రిక్, సింగిల్ ఆక్సిజన్ కనిపించిందంటే న్యూట్రల్ సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. సేమ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ లాగా ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. అయితే ఇది సల్ఫ్యూరిక్. ఇక్కడికి చూడండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నా, ఈ సల్ఫర్లో అన్నింటిలో H2 ఫిక్స్ చూడండి. H2 లేదు అసలు ఫార్ములానే లేదు. నెక్స్ట్ సల్ఫ్యూరస్ అంటే SO3, సల్ఫ్యూరిక్ అంటే SO4. ఇక్కడ సల్ఫ్యూరిక్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6, అస్సల +4 వస్తుంది. థయోసల్ఫ్యూరస్ అస్సల +4, ఇక్కడ ఇక్కల +6. ఈ 4 అలా గుర్తుపెట్టుకోండి. సల్ఫ్యూరస్, సల్ఫ్యూరిక్, థయోసల్ఫ్యూరిక్లా +4 +6 అని. ఓకేనా, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. డైథయోనస్ అన్నాడు. ఇది +4 కాదు చూడండి. డైథయోనస్లో +3 ఉంటుంది, డైథయోనిక్లో +5 ఉంటుంది. ఒక్కొక్కటి తగ్గించండి. ఇంతమందికి వాటికన్నా ఒకటి తగ్గించండి. అసలు ఒకటి తగ్గించండి, ఇక్కడ ఒకటి తగ్గించండి. నెక్స్ట్ పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. సల్ఫ్యూరస్ యాసిడ్ ఉంది, పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, ఆలియం ఆర్ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే,
పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఇక్కడ కనిపించిందంటే +6 నో డౌట్ అక్కడ. కానీ ఈ పైరో సల్ఫ్యూరస్లో మాత్రం స్ట్రక్చర్ ఇచ్చాను చూడండి, ఒకటేమో +5 ఒకటి +3 ఉంటుంది. ఓకే, కొంచెం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం వీటి నుండి అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ పెరాక్సీ అనిపించిందంటే గ్రూప్ నెంబర్కి ఈక్వల్. పెరాక్సీ అనిపించిందంటే గ్రూప్ నెంబర్కి ఈక్వల్. సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఎంత? 6. అయితే నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మార్షల్స్ యాసిడ్ అంటే పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్, క్యారోస్ యాసిడ్ అంటే పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ O3 హ్యాస్ 2 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అన్న. O3 హ్యాస్ 2 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, ఇది ఆల్రెడీ ఒకసారి అడిగాడు మీకు, కెమికల్ బాండింగ్లో ఉంటుంది ఈ టాపిక్. O3 హ్యాస్ 2 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ 17th గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ నెగటివిటీ మనకు తెలుసు క్లియర్గా, డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై ఫ్లోరిన్ హైయెస్ట్, అయోడిన్ లీస్ట్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉంది కదా, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇక్కడ క్లోరిన్ హైయెస్ట్. చూడండి మన ఎక్స్పెక్టేషన్ ఏమో ఫ్లోరిన్ హైయెస్ట్ ఉండాలి, కానీ క్లోరిన్ హైయెస్ట్ ఉంటుంది. లేదా ఇలా కూడా ఇవ్వచ్చు, టోటల్ మౌత్ ఓపెన్ టు ది క్లోరిన్ సైడ్. ఒకసారి చూసుకోండి. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం, సార్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ కదా సార్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఫ్లోరిన్ స్మాల్ సైజ్ ఉంటే మనం బ్రేక్ చేయలేం కదా అంటాం. కానీ అదే డ్రాబ్యాక్ యాక్చువల్గా. రిపల్షన్స్ ఉంటాయి దీంట్లో, రిపల్షన్స్ ఉంటాయి. ఫుల్ రిపల్షన్స్ ఉండడం వల్ల అది ఈజీగా బ్రేక్ అవుతుంది. క్లోరిన్ హైయెస్ట్, నెక్స్ట్ బ్రోమిన్, నెక్స్ట్ ఫ్లోరిన్, లాస్ట్ అయ్యాడు. బాండ్ లెంత్ ఏమో నార్మల్, మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అదే. డౌన్ ద గ్రూప్ ఇంక్రీజెస్ బాండ్ లెంత్. నెక్స్ట్ రియాక్టివిటీ అన్న డార్క్లో పెట్టినా సరే ఫ్లోరిన్ రియాక్ట్ అవుతుంది, అంత హైలీ రియాక్టివ్. అయోడిన్ అనేది అంత ఈజీగా రియాక్ట్ కాదు. మనం టెంపరేచర్ అవి ఇచ్చినా రియాక్ట్ కాదు. నెక్స్ట్ హైడ్రైడ్స్, మళ్ళీ హైడ్రైడ్స్ ఇక్కడ MH వస్తుంది, ఎందుకంటే 1 బ్యాలెన్స్ ఉంటుంది కదా, హైడ్రోజన్ తోటి వ్యాలెన్సీ వచ్చేసి 1. ఆక్సిజన్ అంటే మన గ్రూప్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో ఎసిడిక్ స్ట్రెంత్, రెడ్యూసింగ్ నేచర్, బాండ్ లెంత్, డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది, HI. నెక్స్ట్ స్టెబిలిటీ, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ రివర్స్. దీనికి రివర్స్ కదా, ఓకే, దీనికి రివర్స్. ఎందుకంటే బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ బాండ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, బాండ్ ఎనర్జీకి బాండ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది లెస్ దెన్ అంటే ఇది గ్రేటర్ దెన్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్ వచ్చేసి HF. నెక్స్ట్ HF చూడండి, ఎందుకంటే హైడ్రోజన్ బాండ్ ఉంటుంది సింపుల్గా. ఓకే చూడండి, ఆర్డర్ రెగ్యులర్ ఆర్డర్ కాదు ఇది. ఫ్లోరిన్ ఇక్కడ ఉండాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ ఉంది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మెల్టింగ్ పాయింట్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ వచ్చేసి HFకి ఎక్కువ, అది హైడ్రోజన్ బాండ్. నెక్స్ట్ సుడో ఆలైడ్స్, సుడో హాలోజన్ అంటారు నేను. మీకు సుడో అని అనిపించిందంటే నైట్రోజన్ ఉండాలి, నైట్రోజన్ మస్ట్ ఉండాలి, లేదా కార్బన్ నైట్రోజన్ అని పెట్టుకోండి, నైట్రోజన్ ఉండాలి. హాలైడ్ అయాన్ కాబట్టి CN- OCN-. హాలోజన్ అంటే CN2 లైక్ X2 టైప్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ పవర్ అంటే ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా ఇస్తాడు క్లియర్గా, ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది సార్ అంటే ఎలక్ట్రాన్ తీసుకుంటుందా, ఇస్తుంటే ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అనమాట. ఫ్లోరినే కదా ఎక్కువ తీసుకుంటుంది ఫాస్ట్గా. నెక్స్ట్ ఇక్కడ అమోనియా ఎక్కువ ఉంటే దీంట్లో NH4Cl వస్తుంది. క్లోరిన్ ఎక్కువ ఉంది అంటే NCl3 వస్తుంది, సింపుల్ ట్రిక్. నెక్స్ట్ Cl2 CO యాడ్ చేస్తే పాజిటివ్ గ్యాస్ వస్తుంది, ఇది పాయిజన్. అందుకే ఈ బాటిల్ ఏమవుతుంది, ఇంకొకటి మీథేన్ ఫుల్ సీల్డ్గా పెడతారు. పాజిటివ్ ఉంది అంటే పాజిటివ్ ప్రిపేర్ కావద్దు అని దాన్ని ఫుల్ సీల్డ్ బాటిల్లో ఫిక్స్ చేస్తారు. మళ్ళీ వస్తుంది రియాక్షన్, అప్పుడు చెప్తా. సో Cl2 CO రియాక్ట్ అయితే పాజిటివ్ గ్యాస్ వస్తుంది, పాయిజన్ వేస్తుంది. నెక్స్ట్ ఎసిడిక్ స్ట్రెంత్ మనకు తెలుసు, ఆక్సిజన్స్ ఇంక్రీజెస్ అవుతుంటే జనరల్గా 99% ఎసిడిక్ స్ట్రెంత్ ఇంక్రీజెస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు HOCl ఉంది, HClO4 ఉంది. హెచ్కి సిఎల్కి బాండ్ స్ట్రాంగ్ బాండ్ ఉండదు, ఎందుకంటే ఆక్సిజన్ వైపు ఉంటుంది బాండ్ అంతా, హెచ్ ఫ్రీగా దొరికేస్తుంది ఇక్కడ. ఓకే, అదొకటి. ఎందుకు ఇది చూడండి, హెచ్ ఇచ్చిన తర్వాత కూడా ఏది మోర్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్, అందుకే త్వరగా హెచ్ ఇస్తుంది. సో ఇది ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18th గ్రూప్ కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను, ఎక్స్పెక్టెడ్. చూద్దాం నీట్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని. నెక్స్ట్ పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ 0 గ్రూప్లో ఆల్రెడీ ఇచ్చాను, నియాన్కి ఎక్కువ ఉంటుంది పాజిటివ్. నెక్స్ట్ ప్రిపరేషన్స్ 2:1 ఉంటే XeF2 వస్తుంది, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2. దీని హైబ్రిడైజేషన్ ఎంత అవుతుంది, sp3d 3 లోన్ పేర్స్ లీనియర్ అన్న, 3 లోన్ పేర్స్ లీనియర్. అది హైబ్రిడైజేషన్ టాపిక్లు ఉంటుంది, అది కెమికల్ బాండింగ్లు ఇచ్చాను. నెక్స్ట్
XeO4 టార్గెట్ ఇది 1:5 చూడండి, 1:5. XeO4 అంటే sp3d2 2 లోన్ పేర్స్ ఉంటే స్క్వైర్ ప్లేనార్. మీకు ట్రిక్ ఇచ్చాను, LTAT అని లీనియర్, ట్రైగోనల్ ప్లేనార్, యాంగులర్ అని 17 స్ట్రక్చర్స్. స్క్వైర్ ప్లేనార్ ఇది నాన్ పోలార్, డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. నెక్స్ట్ ఇది 1:20 XeF6 ఇది +6 ఆక్సిడేషన్ స్టేట్, 1 లోన్ పేరే ఉంటుంది. ఇక్కడేమో 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇది డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఓకే, స్ట్రక్చర్స్. నెక్స్ట్ XeOF4 ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఇదే సింపుల్. 1 2 3 4 5 6 7 8 ఎగ్జినాన్ కదా. హౌ మెనీ ఆక్సిజన్? 1 ఆక్సిజన్. హౌ మెనీ ఫ్లోరిన్స్? 4 ఫ్లోరిన్స్. ఈ మెథడ్ మీకు చెప్పాను ఆల్రెడీ కెమికల్ బాండింగ్ చాప్టర్లో. టోటల్ ఎన్ని? 1 2 3 4 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 5 సిగ్మా ప్లస్ 1 లోన్ పేర్ ఉంది. సో టోటల్ ఎంత? 6 ఉంటే ఎంత? sp3d2 1 లోన్ పేర్, స్క్వైర్ పిరమిడల్. sp3d 1 లోన్ పేర్ ఉంటే డిస్టార్టెడ్ టెట్రాయిడల్ ఆర్ సీసా. XeO3 ఉంటే sp3 1 లోన్ పేర్, పిరమిడల్. నెక్స్ట్ D అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్. జనరల్ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే Dn-1 D1 to 10 ns1 to 2, ఎందుకంటే D బ్లాక్ కాబట్టి. స్కాండియం డస్ నాట్ షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండి, ఓన్లీ NCERT పాయింట్సే ఇస్తున్నా. +3 మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, వేరేది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే లెస్ ఎనర్జీ డిఫరెన్స్ అంత ఉండదు అది. నెక్స్ట్ క్రోమియం +2 స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఎందుకు సార్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఇస్తే Cr+3 వస్తుంది దానికి. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంది? రిడక్షన్ అంటే గెయిన్, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే లాస్. సో Cr+3 ఏమవుతుంది? ఇది D3 వస్తుంది. సరే D3 ఎందుకు మోస్ట్ స్టేబుల్ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ బట్టి చెప్తాం. T2G3 వస్తుంది ఆ స్టేబుల్. నెక్స్ట్ Mn+3 ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎందుకు సార్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకోండి, అది Mn+2 అవుతుంది. Mn+2 అంటే D5 ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. సో అందుకే ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ Cu2+Cu ఉంది కదా, ఇది మోర్ పాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు తీసుకుంటారు సార్ అంటే అది హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి అంటే నువ్వు వాటర్ లెస్ ఫుల్ వాటర్ మాలిక్యూల్స్ అరౌండ్ అయిపోయి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ Cu+1 to Cu+2 Cu వస్తుంది అన్న, ఎందుకంటే మోర్ స్టేబుల్ ఇది Cu+2 స్టేట్లో మోర్ స్టేబుల్ అనుకో. ఓకే, ఎందుకు? డ్యూ టు హైడ్రేషన్ ఎంథాల్పీ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. Cu+2 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ Cu+1 బికాస్ Cu+2 హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ మోర్. చూడండి అన్ని లింక్ ఉన్నాయి ఒకదానికొకటి. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ పవర్ అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కువ ఉండాలి. ఈ మ్యాంగనీస్ ఎంత ఇక్కడ +7, ఇది 6, ఇది +6, ఇది వచ్చేసి +5. ఆక్సిడేషన్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంది? NCERT ఎగ్జాంపుల్స్ ఇవన్నీ క్లియర్గా చెప్తున్నా, డైరెక్ట్గా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. Mn+3 Mn+2 ఇది మోర్ పాజిటివ్ అన్నాడు. ఎందుకంటే సడన్గా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది సార్ అంటే చూడండి వీటికన్నా ఎక్కువ ఉంటుంది. Cr+3 Cr+2 Fe+3 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ తీసుకుంటే దీనికి బెనిఫిట్ ఉంది. చూడండి D5 కాన్ఫిగరేషన్. నెక్స్ట్ Cr+2 స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని Fe+2 ఇప్పుడే డిస్కస్ చేశాను. ఇది స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఒక టాపిక్ ఇచ్చాను క్లియర్గా, మీరు అది పర్ఫెక్ట్ అయితే ఇక్కడ అదే పాయింట్స్ ఇచ్చాను. ఇక్కడ ఏమన్నాడంటే అటామిక్ నెంబర్ ఇస్తాడు 27 అని. 27 ఇచ్చిన వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది? కోబాల్ట్ అని గుర్తుకొస్తుంది ఆటోమేటిక్గా. D7 4s2 +2 స్టేట్లో ఏమైతే S ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి ఫస్ట్. D7లో ఎన్ని అన్పేరియడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఉంటాయి. సార్ 3 ఉంటాయి నాకు ఎలా తెలుసు అంటే ఈ బాక్సెస్ని ఫిల్ చేయండి. 1 2 3 4 5 6 7 ఇక చూడండి 3 ఉన్నాయి అన్పేరియడ్ ఎలక్ట్రాన్స్. 3 ఉంటే 3.87 ఆ ట్రిక్ మీకు ఇచ్చాను. నెక్స్ట్ టేబుల్ ఉంది NCERTలో క్లియర్, వెరీ ఇంపార్టెంట్. ఇగో స్కాండియం+3లో 0 ఎలక్ట్రాన్స్ ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ 0. D1 ఉంటే 1.732. టైటానియం+2లో D2 ఉంటే 2.84. 3 ఉంటే 3.87. 4 ఉంటే 4.90. 5 ఉంటే 5.92. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది చూడండి. D6 అంటే 4 ఎలక్ట్రాన్స్. ఈ టేబుల్ ట్రిక్ మీకు ఆల్రెడీ ఇచ్చాను, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, ఇది 3 2 1 0. ఓకే, 1 ఎలక్ట్రాన్ ఉంటే 1.732. 2 ఎలక్ట్రాన్ ఉంటే 2.82. 4 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3.82. 4 ఉంటే 4.9. 5 ఉంటే 5.9. అలా 6 ఉంటే ఎంత సార్ అంటే 6.9 అని చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ టేబుల్ ఇచ్చాను, వెరీ ఇంపార్టెంట్ NCERT టేబుల్. Z=25 మళ్ళీ ఒక క్వశ్చన్ ఉంది NCERTలోనే. +2 స్టేట్లో అన్నాడు. +2 స్టేట్లో అంటే ఈ S ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలి. D5 ఉంటుంది. D5 అంటే ఎంత? 5 ఎలక్ట్రాన్స్. 5 అంటే 5.92. నెక్స్ట్ స్కాండియం+3 టైటానియం+4 జింక్+2 కలర్లెస్. ఎందుకు సార్ కలర్లెస్ అంటే ఎలక్ట్రాన్స్ ఉండవు, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండవు. నెక్స్ట్ అన్పేరియడ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ దెన్ షోస్ కలర్. సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే కలర్ చూపిస్తుంది.
Cr2O3 CrO2 ఆంపోటరిక్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి, CrO3 మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది O3 ఇది O3 సార్ అంటారు. ఇది యాక్చువల్గా O3 కాదు, ఇది యాక్చువల్గా Cr2O6ని మనం CrO3 అని రాసాం. అలా థింక్ చేయండి, ఇది యాసిడిక్. నెక్స్ట్ K2Cr2O7 Cr2O7-2 ఉంది కదా, మనం దీన్ని ఎసిడిక్ మీడియంలో Cr+3 అవుతుంది. ఎన్ ఫ్యాక్టర్ కోసం ఇస్తున్నాయి. దీని ఆక్సిడేషన్ స్టేట్ 6 3, టోటల్ చేంజ్ ఎంత 6, ఎన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత 6 ఎసిడిక్ మీడియంలో. ప్రిపరేషన్ అనే ఎన్సిటీలో లెందీ ఈక్వేషన్స్ ఉన్నాయి. వాటి నుండి నేను ఒక ఫ్లో చార్ట్ ఇస్తున్నా. FeCr2O4కి Na2CO3 O2 ఇస్తే Na2CrO4 వస్తుంది, సోడియం క్రోమేట్. ఓకే, దీనికి H+ ఇస్తే Na2Cr2O7, KCl ఇస్తే K2Cr2O7. ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, FeCr2O4కి Na2CO3 ఇస్తే Na2CrO4, H+ ఇస్తే Na2Cr2O7, మళ్ళీ KCl ఇస్తే K2Cr2O7. అయితే K2Cr2O7 స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. అయితే దీనికి I- ఇస్తే ఏమైతే దీని యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది. I- నెక్స్ట్ I2, S2- S, +2 ఉంటే +3, నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది, +2 ఉంటే +4. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ KMnO4 కూడా, KMnO4 ఎసిడిక్ మీడియంలో ఇది +7 ఉంది కదా, ఇది +2 అవుతుంది. చేంజ్ ఎంత, ఇది 7 అది 2, చేంజ్ ఎంత 5 కదా, ఎన్ ఫ్యాక్టర్ 5. న్యూట్రల్లో MnO2 అవుతుంది. ఇది చూడండి, ఇది +4 ఇది +7, చేంజ్ ఎంత 3 కదా, ఎన్ ఫ్యాక్టర్ 3. బేసిక్ మీడియంలో ఇది +6 అవుతుంది, చేంజ్ ఎంత 1 కదా, సో ఎన్ ఫ్యాక్టర్ 1. నెక్స్ట్ ప్రిపరేషన్ అన్న, దీని కూడా ఫ్లో చార్ట్ ఇచ్చిన. మ్యాంగనీస్ ఆక్సైడ్కి KOH-O2 ఇస్తే K2MnO4 వస్తుంది, దీనికి H+ ఇస్తే KMnO4 ప్రిపరేషన్. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, MnO4-2 అన్న K2MnO4 అన్న ఒకటే. దీని ఎలక్ట్రోలైటిక్ ఆక్సిడేషన్ నేను ఆల్కలి మీడియం చేస్తే MnO4- వస్తుంది, లేదా KMnO4. నెక్స్ట్ ఫెయింట్లీ ఆల్కలైన్ మీడియం, న్యూట్రల్ మీడియం లోపల KMnO4 న్యూట్రల్ మీడియం, ఫెయింట్లీ ఆల్కలైన్ మీడియంలో ఒక రకం బిహేవ్ చేస్తుంది, ఎసిడిక్ మీడియంలో ఒక రకం బిహేవ్ చేస్తుంది. అందుకని I- ఇది ఏం చేస్తుంది, IO3- మారుస్తుంది. ఏది ఫెయింట్లీ ఆల్కలైన్ మీడియం ఆర్ న్యూట్రల్. బట్ ఎసిడిక్ మీడియంలో చూడండి I- I2 చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది I2 చేస్తుంది, ఇక్కడనేమో IO3-. ఎసిడిక్ మీడియంలో I2 చేస్తుంది, లైక్ K2Cr2O7 లాగా. Fe+ సేమ్ ఇక్కడ +2 ఉంటే +3, ఇక్కడ SO3-2 ఉంటే SO4-2, ఎందుకంటే ఇది +4 ఆక్సిడేషన్ స్టేట్, ఇది +6 సార్. చేంజ్ ఆక్సిడేషన్ స్టేట్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. S-2 ఉంది కదా 0, S42 ఉంది కదా SO4-2. ఇది ఆక్సలేట్ అన్న, C2O4-2 అని కూడా రాస్తారు దీన్ని, ఇది ఆక్సలేట్ అయ్యాను, CO2 వస్తుంది. NO2- ఉంటే NO3-, +2 ఉంటే +3, HCl ఉంటే Cl2. HCl అన్న Cl- అన్న ఒకటే కదా, అలా థింక్ చేయండి. నెక్స్ట్ పర్మాంగనేట్ టైట్రేషన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl ఆర్ అన్సాటిస్ఫాక్టరీ. అయితే టైట్రేషన్లో స్ట్రాంగ్ యాసిడ్ యూజ్ చేస్తాం, HCl కూడా స్ట్రాంగ్ కదా అని యూజ్ చేయొద్దు. ఎందుకంటే KMnO4 ఏం చేస్తుంది అంటే Cl-ని Cl2గా కన్వర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందుకు ఇచ్చాను కదా, అది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ F బ్లాక్ ఎలిమెంట్స్, ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే టార్గెట్ చేయండి. F బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి N-2 F0-14 D0-1 NS2. ఓకే, S2 ఫిక్స్డ్, ఇది D0-1 0-14. సీరియం ఉంది ఎలక్ట్రానిక్ ఎక్సెప్షన్ చూడండి, F బ్లాక్ అయితే Dలో ఎలక్ట్రాన్ ఉండదు కదా, కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది Dలో, అందుకే ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది 58 ఉంది, 54. Sలో ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది, మిగిలిన 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ అన్నమాట. సీరియం అయిపోయింది కదా. నెక్స్ట్ గెడలోనియం కూడా F బ్లాక్ కదా, Dలో ఉండొద్దు కదా, చూడండి Dలో ఉంది, ఎక్సెప్షన్ అనమాట. ఎందుకు సార్ అంటే ఇది హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కోసం. నెక్స్ట్ లుటేషియం కూడా F బ్లాక్ కదా, Dలో ఎలక్ట్రాన్ ఉండొద్దు కానీ ఉంది ఎలక్ట్రాన్, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫీల్డ్ కోసం. నెక్స్ట్ యూరోపియం+2 అనేది యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ యాక్ట్ చేస్తుంది. +2 మోర్ స్టేబుల్ అయినప్పటికీ రెడ్యూసింగ్ ఏజెంట్ యాక్ట్ చేస్తుంది. ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు సింపుల్ EU+2 స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ Cerium+4 గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇంపార్టెంట్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది వస్తుందని. నెక్స్ట్ బేసిక్ స్ట్రెంత్ లాంథనమ్, సీరియం, ప్రాసియోడిమియం, యోడిమియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, ఓల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం, లుటేషియం. లెఫ్ట్ టు రైట్ ఉంటుంది కదా, లెఫ్ట్ టు రైట్ బేసిక్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ ఇంత సైజు ఉంటే రైట్ వెళ్ళే కొద్దీ చాలా డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల తగ్గిపోతుంది అనమాట సైజు. స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, OH బయటికి రాదు. OH ఎప్పుడైతే రాదో అది మనం వీక్ బేస్ అంటాం. అందుకే లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ చూడండి. లాంథనమ్ స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ సీరియం స్ట్రాంగ్ బేస్ అలా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ యాక్టినాయిడ్స్ అంటే యాక్టినియం, థోరియం, ప్రొటెక్టినియం, యురేనియం, నెప్టినియం, ప్లూటోనియం, అమెరిషియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలియం, నోబిలియం, లారెన్షియం, టోటల్ ఎలిమెంట్స్ 14. సో థోరియం ఎఫ్ బ్లాక్ కదా, డీలో ఉంది చూడండి, ఇది ఎక్సెప్షన్. 90 ఇక్కడ ఇచ్చాను, రెడాన్ వస్తుంది ఇందులో, ఇంతమందికి జినాన్ వచ్చేది. ప్రొటాక్టినియం డీలో ఉంది ఎలక్ట్రాన్, ఎక్సెప్షన్. యురేనియం డీలో ఎలక్ట్రాన్ ఉంది, ఎక్సెప్షన్. నెప్ట్యూనియం డీలో ఎలక్ట్రాన్ ఉంది, ఎక్సెప్షన్. క్యూరియం డీలో ఎలక్ట్రాన్ ఉంది హాఫ్ ఫీల్డ్ కోసం. లారెన్షియం డీలో ఎలక్ట్రాన్ ఉంది, ఎక్సెప్షన్స్ ఇవి. డి ఎలక్ట్రాన్స్నే ఎస్ ఫిక్స్డ్, ఇవన్నీ కామన్, ఎస్ ఫిక్స్డ్ అన్న. ఈ డి ఒకటి గుర్తుపెట్టుకొని మిగతా ఎలక్ట్రాన్స్ని ఎఫ్లో యాడ్ చేయండి, అయిపోయి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, లాస్ట్ చాప్టర్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వచ్చేసి వెర్నర్స్ థిరీలో మనకు వెర్నర్స్ ఏం చేసినట్టే ఒక కాంపౌండ్ తీసుకుంటే COCl3 6NH3 అని కాంప్లెక్స్ లోపల 6 ఫిక్స్ చేసి మిగిలిన బయట పెట్టిండు. ఆ కాంప్లెక్స్ లోపల న్యూట్రల్ మాలిక్యూల్స్ని ఫిక్స్ చేసిండు. అమోనియా ఉంది కదా, 6 కాంప్లెక్స్ లోపల తీసుకున్నాడు. ఫ్రీగా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అందుకే 3 AgNO3 రిక్వైర్డ్ టు గెట్ AgCl. సో నెగిటివ్ అయాన్స్ని ప్రైమరీ వ్యాలెన్సీ, న్యూట్రల్ అయాన్స్ సెకండరీ అని అంటారు, న్యూట్రల్ కానీ పాజిటివ్. COCl3 4NH3 ఉంది కదా, సో కాంప్లెక్స్ లోపల ఎన్ని పెట్టాలి? 4NH3 పెట్టాలి. రిమైనింగ్ Cl2 కాంప్లెక్స్లో 6 కావాలి కదా, ఒక క్లోరిన్ బయట ఉండాలి. ఫ్రీ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి 1 AgNO3 రిక్వైర్డ్. నెక్స్ట్ K4FeCN6 ఉంది. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6 చూడండి, ఎందుకంటే ఇదేమో మెటల్, ఇది సెంట్రల్ మెటల్ అట. 6 సైనైడ్స్ ఉన్నాయి. సో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6. ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ K4CN6లా ఇది మోనోన్యూక్లియర్ అంటాం. ఎందుకంటే చూడండి, ఒకటే మెటల్ ఉంది కాబట్టి మోనోన్యూక్లియర్. దీన్ని పాలీన్యూక్లియర్ అంటాం చూడండి, ఎందుకంటే 2 ఉన్నాయి కదా, 2 కానీ 3 కానీ 4 కానీ. ఇదేమో న్యూట్రల్ కాంప్లెక్స్ అంటాం చూడండి, కాంప్లెక్స్ పైన ఏం ఛార్జ్ లేదు. కాంప్లెక్స్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మన స్పీషీస్ ఉంటే అది క్యాటయాన్ కావచ్చు, యానయాన్ కావచ్చు. ఓకే, ఇది క్యాటయాన్ కాంప్లెక్స్ చూడండి, ఛార్జ్ ఉంది, క్యాటయాన్ కాంప్లెక్స్. లేదంటే రైట్ సైడ్ ఉన్న క్యాటయాన్ కాంప్లెక్స్ అంటాం, ఎందుకంటే దీన్ని డివైడ్ చేయండి, Cl- వస్తుంది, కాంప్లెక్స్కి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ యానయాన్ కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇది కనిపిస్తేనేమో డైరెక్ట్గా గుర్తుపడతారు. లెఫ్ట్ సైడ్ ఏదైనా ఉందన్న యానయానిక్ కాంప్లెక్స్. నెక్స్ట్ హోమోలెప్టిక్ అంటే 1 టైప్ ఆఫ్ లైగాండే ఉండాలి. లైగాండ్స్ ఒక్కటే రకం ఉండాలి. సైనైడే ఉన్నాయి చూడండి, టోటల్ కార్బోనైలో ఉన్నాయి చూడండి, 2 డిఫరెంట్ లేవు. హెట్రోలెప్టిక్ అంటే మోర్ దెన్ 2 అనమాట. ఒకటి NH3 క్లోరిన్, 2 డిఫరెంట్ ఉంటే హెట్రోలెప్టిక్. సెంట్రల్ మెటల్ ఆటమ్ లూయిస్ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను మెటల్ అయ్యాను అనుకోండి, లైగాండ్స్ నాకు ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడే నేను కాంప్లెక్స్ ఫామ్ చేసేది. సో నేనేమో లూయిస్ యాసిడ్, లైగాండ్స్ ఏమో లూయిస్ బేస్. డోనర్, ఎలక్ట్రాన్ డోనర్ అంటే లూయిస్ బేస్, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటే లూయిస్ యాసిడ్. నెక్స్ట్ ఇది చూద్దాం. దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? ఇంతకుముందుకే చెప్పాను కదా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్ 6 ఉన్నాయి కదా, కోఆర్డినేషన్ నెంబర్ 6. ఇది మోనోడెంటేట్, ఒకటే లోన్ పేరు ఇస్తుంది. ఆక్సిడేషన్ నెంబర్ NH3 ఇది 0 కదా, సో CO + 6 × 0 = 3, కోబాల్ట్ +3. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇది డైడెంటేట్, C2O4 డైడెంటేట్. మీరు మోనోడెంటేట్, డైడెంటేట్, ట్రైడెంటేట్ అనే లైగెండ్స్ క్లాసిఫికేషన్ గుర్తుంటేనే మీకు ఇది ఈజీ అవుతుంది. ఓకేనా? C2O4 ఎన్ని? డైడెంటేట్ కదా, సో 3 × 2 చేయాలి. ఇది 3 × 2 చేస్తేనే మనకు 6 వస్తుంది. అయితే C2O4 ఛార్జ్ ఎంత? -2 కదా, సో Fe + 3 × -2, పైన ఎంత ఛార్జ్ ఉంటే అంత రాసుకోవాలి ఇక్కడ. Fe = +6. ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేషన్ కూడా మీకు రిడాక్స్ రియాక్షన్లు ఇచ్చాను. సో ఇదేమవుతుంది? కోఆర్డినేషన్ నెంబర్ 6. ఆక్సిడేషన్ స్టేట్ 6 కాదు ఇక్కడ, ఎందుకంటే 6 కాదు, ఇది +3 అవుతుంది చూడండి, +3 అవుతుంది. Fe -6 = 3- కదా, +3 అవుతుంది. నెక్స్ట్ COEN3 +3 ఉంది కదా, ఇది ఇథిలిన్ డైఅమైన్ అంటాం, ఆర్ ఈథేన్ 1,2 డైఅమైన్ అంటాం. సో ఇది న్యూట్రల్ అనమాట, బట్ డైడెంటేట్ కదా, డైడెంటేట్ కాబట్టి 3 × 2 6, ఇది 3 × 2 అనేది డైడెంటేట్. నెక్స్ట్ ఇది న్యూట్రల్ కదా, సో న్యూట్రల్ అంటే ఏం చేస్తాం? ఇక్కడ రాసిన చూడండి, CO + 3 × 0 = 3, CO = what? +3. నెక్స్ట్ యాంబిడెంటెడ్ లైగాండ్ అంటే, యాంబిడెంటెడ్ అంటే ఇది ఒక లైగాండ్ అనుకోండి, ఇక్కడ నుండి డొనేట్ చేయాలి, ఇక్కడ నుండి డొనేట్ చేయాలి. 2 డోనర్ ఐటమ్స్ ఉండాలి, కానీ ఎట్ ఏ టైం ఒక్కటేసారి చేస్తుంది. నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 ఉన్నాయి పాసిబిలిటీస్, కానీ నేను ఇలా డొనేట్ చేయొచ్చు లేదా ఇలా డొనేట్ చేయొచ్చు, కానీ ఎట్ ఏ టైం 2 చేయను అనమాట.
సో NO2లో చూడండి N ఉంది, O ఉంది. SCNలో S ఉంది, N ఉంది. CNలో కార్బన్ చేయొచ్చు, నైట్రోజన్ చేయొచ్చు. ఈ పేర్లు అనమాట ఇవి. ఈ పేర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లెక్సిడెంటేట్ అంటే అది కన్వీనియంట్. -2 ఉంటే టెట్రాడెంటేట్, పెంటాడెంటేట్, హెక్సాడెంటేట్. అంటే దానికి ఇష్టం వచ్చినట్లు ఒకసారి 5 లోన్ పేర్ సీడ్ డొనేట్ చేయొచ్చు, 6 చేయొచ్చు, ఒకసారి 4 చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ అది. నెక్స్ట్ చీలైట్ ఆర్ కీలైట్ అంటే రింగ్ ఫార్మేషన్ చేయాలి. ఈడిటీ కూడా రింగ్ ఫార్మేషన్ చేస్తుంది. ఇథిలిన్ డైఅమైన్ అనేది ఇథిలిన్ డైఅమైన్ ఆర్ ఈథేన్ 1,2 డైఅమైన్, ఇథిలిన్ డైఅమైన్. ఈడిటీ అనేమో ఇథిలిన్ డైఅమైన్ ట్రైఎస్టేటో టెట్రాఎస్టేటో అని చెప్పొచ్చు మనం. ఓకే, టెట్రాఎస్టేట్ హెక్సాడెంటేట్ కాబట్టి. IUPAC నామెన్క్లేచర్కి ఏదైనా కాంప్లెక్స్ ఇచ్చిండు అనుకోండి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, లెఫ్ట్ ఇది ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత ఇందులోకి లైగాండ్స్ సెకండ్ రాయాలి, తర్వాత మెటల్ రాయాలి. ఇది యానయానికి ఎండ్ విత్ 8 అన్న 8 అని రాయాలి మెటల్ది. చూడండి, లెఫ్ట్కి ఇది NU9 రాయాల్సిన అవసరం లేదు, పొటాషియం నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. కానీ లైగాండ్స్కి మాత్రం రాయాలి, ఎందుకంటే లోన్ పేర్స్ ఎన్ని ఇస్తున్నాయి తెలియాలి కదా. ఎగ్జాసైనైడో ఫెర్రేట్ అన్నాడు చూడండి, ఫెర్రేట్, ఎందుకంటే అది యానయాన్ కాబట్టి, అది రూల్, అది IUPAC రూల్. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 2 వస్తుంది. నెక్స్ట్ NiCO4, ఇది న్యూట్రల్ ఎందుకంటే ఛార్జ్ లేదు. ఫస్ట్ ఏంది CO, సెకండ్ Ni కదా. సో టెట్రా కార్బొనైల్ N నికెల్ 0 డైరెక్ట్. ఇది చూడండి, లెఫ్ట్ నుంచి వెళ్ళాలి, లెఫ్ట్ ఏంది ఇది కదా, కాంప్లెక్స్ కదా. ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలి, NH3, నెక్స్ట్ మెటల్, నెక్స్ట్ క్లోరిన్. సో ఇదేమంటారు? ఎగ్జామైన్, కోబాల్ట్, ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి 3. ఇక్కడ గ్యాప్ ఇచ్చాం చూడండి, కౌంటర్ అయాన్కి దానికి గ్యాప్, లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాప్ ఇవ్వాలి. సో క్లోరైడ్, ఇక్కడ ట్రైక్లోరైడ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఐసోమరిజం అంటే ఇక్కడ ఐసోమరిజం స్ట్రక్చరల్ ఐసోమరిజం అండ్ స్టీరియో ఐసోమరిజం ఉంటుంది. మళ్ళీ స్టీరియోలో జామెట్రికల్, ఆప్టికల్, ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంత టాపిక్ ఒక 1 డే బిఫోర్ చేయలేరు, అందుకే మీకు సింపుల్గా ఇచ్చిన. అయనైజేషన్ ఐసోమరిజం అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ కావాలి. చూడండి, ఇక్కడ అయాన్స్ ఎక్స్చేంజ్ అయ్యి Br బయట ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ లోపల వచ్చేసి. నెక్స్ట్ సాల్వేట్ ఆర్ హైడ్రేట్ అంటే వాటర్ ఎక్స్చేంజ్ కావాలి, సింపుల్ వాటర్ ఎక్స్చేంజ్. ఇక్కడ H2O6 ఉన్నాయి కదా లోపల, ఇక్కడ చూడండి 5 అయినాయి, ఒకటి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ రాయాలి, H2O, 1 వాటర్ ఉంటుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ లింకేజ్ అంటే యాంబిడెంటెడ్ లైగాండ్ ఉండాలి. యాంబిడెంటెడ్ లైగాండ్ చూడండి, NO2 ఉంది, ONO ఉంది. యాంబిడెంటెడ్ ఉందంటే లింక్ డిఫరెంట్ ఉంటుంది. కోఆర్డినేషన్ ఐసోమరిజం అంటే 2 కాంప్లెక్సెస్ ఉంటాయి, ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో ఏమంటారు, ఇక్కడ చూడండి CONH3 ఉంది, CrNCN6 కదా, COCN6 వచ్చింది చూడండి, COCN6. ఈ లైగాండ్స్ చేంజ్ అవుతాయి, CrNH3 అయింది, COCN6 అయింది. ఓకే, క్యాటైన్ యానిక్ ఆల్వేస్ క్యాటైన్ ఇక్కడనే రాయాలి, యానియన్ రైట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ స్టీరియో ఐసోమరిజం. స్టీరియో అంటే జామెట్రికల్ వస్తుంది, ఆప్టికల్ వస్తుంది. జామెట్రికల్ అంటే సిస్ ట్రాన్స్, సిస్ అంటే సేమ్ సైడ్ ఉండాలి, ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్ ఉండాలి ఎగ్జాక్ట్గా. అయితే జామెట్రికల్ ఐసోమరిజం నాట్ పాసిబుల్ ఇన్ టెట్రాహెడ్రల్ ఎందుకు పాసిబుల్ కాదు అంటే, అందులో ఉన్న యాటమ్స్ డిఫరెంట్ యాటమ్స్ ఉన్నప్పటికీ సేమ్ డిస్టెన్స్లో కవర్ అయినట్లు కనిపిస్తుంది. కాంప్లెక్సెస్ బికాస్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది యూనిడెంటెడ్ లైగాండ్స్ 2 ఒకవైపు లేదా 2 ఆపోజిట్ ఉంటేనేమో సిస్టర్ అని చెప్తాం. కానీ ఇందులో చూడండి, అటాచ్డ్ టు ది సెంట్రల్ ఆటమ్ ఆర్ ది సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. అన్నీ ఒకదానికొకటి సేమ్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. మనం సిస్ ట్రాన్స్ డిసైడ్ చేయలేం. స్క్వేర్ ప్లేనర్ ఆక్టాహెడ్రల్ పాసిబుల్ అవుతుంది. స్క్వేర్ ప్లేనర్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఆక్టాహెడ్రల్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. ఓకే, టెట్రాహెడ్రల్ అన్న కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి, 4 ఉండాలి. టెట్రాహెడ్రల్ అన్న 4 ఉండాలి, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండాలి. నెక్స్ట్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్. స్క్వేర్ ప్లేనర్లో 4 లైగాండ్స్ సేమ్ ఉన్నాయి అనుకో, ఇవ్వదు. ఇక సేమ్ ఉంటే సిస్ ట్రాన్స్ ఎట్లా గుర్తుపడతాం? 3 సేమ్ ఉన్నా ఇవ్వదు. ఇలా డిఫరెంట్ ఉండాలి. మోనోడెంటెడ్ 2BC, ABCD. సరే, ABCDలు అంటే ఏంటంటే లైగాండ్సే. చూడండి, ఇది A2B2 టైప్ ఉంది చూడండి, MA2B2 టైప్ సిస్ ట్రాన్స్ ఇస్తుంది. ఆక్టాహెడ్రల్లో 5, 6 సేమ్ ఉండొద్దు, ఇంకా సేమ్ లేకుండా ఎలా ఉన్నా ఇస్తుంది. ఓకే, A4B2, A4BC అలా. ఇది బైడెంటేట్ అంటే COEN3 ఉన్నాయనుకో, అది ఇవ్వదు ఆక్టాహెడ్రల్లో మోనోడెంటెడ్, బైడెంటెట్ 2 వస్తాయి కదా. COEN3 ఇవ్వదు, కానీ ఇది ఆప్టికల్ ఇస్తుంది, ఇంపార్టెంట్, అందుకే ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, MA3B3 అని ఉందా? ఇది MA3B3 షోస్ ఫేషియల్ అండ్ మెరిడియన్ అని చెప్తారు, NCERTలో ఉంది. ఫేషియల్ అంటే సిస్ టైప్,
అన్ని 3 ఒకవైపు ఉంటే సిస్, ఆపోజిట్గా ఉంటే ట్రాన్స్. అంటే మెరిడియన్ అంటే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ ఇట్లా ఆపోజిట్ ఉంటే దాన్ని మెరిడియన్ అంటాము. అన్నీ ఒకే వైపు ఉన్నాయి అనుకోండి, అది ఫేషియల్ అంటాం. కార్నర్ టు కార్నర్ టచ్ కావద్దు. ఆప్టికల్ స్క్వేర్ ప్లేనర్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అని అంటే సిమెట్రీ ఉండి క్యాన్సిల్ అయిపోతుంది. సిమెట్రీ ఉండొద్దు అనమాట ఆప్టికల్కి. ఓకే, లైట్ పంపిస్తే లెఫ్ట్ రైట్ రిఫ్లెక్ట్ కావాలి. టెట్రాహెడ్రల్ షో చేస్తే అది ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. ఆక్టాహెడ్రల్లో 6 ఉండొద్దు, 5 ఉండొద్దు, 6 ఉండొద్దు, 5 ఉండొద్దు, 4 ఉండొద్దు, 3 ఉండొద్దు. చూడండి, మీరు సింపుల్గా లైగెండ్స్ని కౌంట్ చేసుకోండి. 6, 5, 4, 3 ఉందంటే ఆప్టికల్ ఇవ్వదు, మిగిలిన వాటికి ఇస్తుంది. మిమ్మల్ని ఇవి కాపాడుతుంది చూడండి ఖచ్చితంగా, ఈజీగా. నెక్స్ట్ ఆక్టాహెడ్రల్లో డైడెంటేట్ లైగెండ్స్ ఉన్నాయి. MAA3 ఇది ఇస్తుంది చూడండి, జామెట్రికల్ ఇవ్వదు కానీ ఆప్టికల్ ఇస్తుంది. ఇది ఇవ్వదు, సింపుల్గా సిస్ కనిపించినా ఇస్తుంది కానీ ట్రాన్స్ కనిపిస్తే ఇవ్వదు. ట్రాన్స్ కనిపిస్తే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, అందుకని ఇది ఇవ్వదు. నెక్స్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ అన్న. వ్యాలెన్స్ బాండ్ థియరీ హైబ్రిడైజేషన్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంపార్టెంట్. అయితే మీకు వీక్ ఫీల్డ్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్ కూడా తెలియాలి. నెక్స్ట్ ఆర్డర్ ఇస్తా, కానీ జనరల్గా హాలోజన్స్ వీక్ ఫీల్డ్ ఉంటే బలవంతంగా పేరు కావన్నమాట. సో నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది? +2 అవుతుంది. దీన్ని D8 అనొచ్చు, 3D8. సో మనం ఈ పేరు చేయకుండా ఫిల్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి? 2 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? 2.83. ఇంతమందికి క్యాలిక్యులేట్ చేసినాం కదా. సో హైబ్రిడైజేషన్ వచ్చేసి ఎంత అవుతుంది? sp3. మనం 4 బాక్సెస్ తీసుకోవాలి. ఎందుకు సార్ 4 బాక్సెస్ తీసుకోవాలంటే ఇక్కడ ఎన్ని లైగెండ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4 బాక్సెస్ తీసుకోవాలి. sp3 అవుతుంది, పారామాగ్నెటిజం అవుతుంది. నెక్స్ట్ సైనైడ్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్, పేరప్ అయిపోతాయి. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే చాలా స్ట్రాంగ్ వచ్చి మెటల్ని అటాక్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్నీ పేరప్ అయిపోతాయి. ఇది హన్స్ రూల్ అవి ఫాలో కాదనమాట. 3D8 కదా, ఇది చూడండి బలవంతంగా ముందే పేరప్ అయిపోతాయి. సో ఒక బాక్స్ ఉంది, 1, 2, 3, 4 తీసుకోవాలి. ఎందుకు 4 తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి. అప్పుడు ఏమైతే DSP2, దీన్ని ఏమంటాం? స్క్వేర్ ప్లేనర్ అంటాం. సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు, సో ఇది డయామాగ్నెటిక్. ఇంతమందిది ఇది పారామాగ్నెటిక్. సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారా. నెక్స్ట్ COF6 వీక్ ఫీల్డ్, నో పేరింగ్. D6 3D6 వస్తాయి కదా, ఎలక్ట్రాన్స్ పేరుగా చూడండి N=4 ఉన్నాయి అంటే ఇది ఏమవుతుంది? పారామాగ్నెటిక్ అవుతుంది. హైబ్రిడైజేషన్ చూడండి sp3d2 ఐ స్పిన్ వస్తుంది. 6 తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని బాక్సెస్ తీసుకోవాలి? 6 బాక్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ CONH3 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్ అంటే పేరప్ అయిపోతాయి. NCERT ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. D6 చూడండి పేర్ అయినాక మనకి ఎన్ని కావాలి? 6 కావాలి. ఆ 6 ఎలా వస్తుంది చూడండి, D2sp3. 6 వచ్చేసి D2sp3 వస్తుంది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, 0. సో డయామాగ్నెటిక్. ఆక్టాహెడ్రల్ లో స్పిన్ అంత లేదు. నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్స్ థియరీ, డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తున్నాను, ఓకేనా. CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ మనకు T2G EG అని ఉంటుంది. ఓకే, T2G అంటే 3 బాక్సెస్, EG అంటే 2 బాక్సెస్. ట్రిపుల్ జనరేట్ 3 బాక్సెస్, డబుల్ జనరేట్ 2 బాక్సెస్. ఓకే, సో ఇది 0.4 వస్తుంది. సార్ 0.4 ఎందుకు వస్తుంది సార్ అంటే ఇది 2/5 అని తీసుకుంటాం. ఎందుకు సార్ అంటే 2 బాక్సెస్ వల్ల 3 బాక్సెస్ రిపెల్ అవుతున్నాయి అని అర్థం. టోటల్ 5 బాక్సెస్ ఉంటాయి, 2 బాక్సెస్ వల్ల రిపెల్ అవుతున్నాయి. 2/5 అంటే 0.4, ఇది 3/5. 3/5 అంటే 0.6. టెట్రాహెడ్రల్ ఏమవుతుంది? రివర్స్ ఇక చూడండి, ఇదేమో ఆక్టాహెడ్రల్ ఏమో ఇలా స్ప్లిట్ అవుతుంది. EG T2G కింద ఉంటుంది. టెట్రాహెడ్రల్ ఏమో రివర్స్, టెట్రాహెడ్రల్ T2 పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. జెరెడ్ క్యాన్సిల్ అవుతుంది, సిమెట్రిక్ వలన జెరెడ్ G అనేవాడు క్యాన్సిల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ΔT వాల్యూ 4/9 డెల్టా నాట్. అంటే మనము ఆక్టాహెడ్రల్, O అంటే ఆక్టాహెడ్రల్, T అంటే టెట్రాహెడ్రల్. మనకు రెండింటి గురించి తెలిసినప్పుడు వాటి యొక్క ఎనర్జీ ఏది ఎక్కువ స్ప్లిట్ అవుతుంది అని థింక్ చేస్తాం కదా, అలా రిలేషన్ అనమాట. సో ఆక్టాహెడ్రల్ చాలా ఎక్కువ ఉంటుంది చూడండి, ఎందుకంటే 9/4 వాల్యూ పెద్దదా, 4/9 పెద్దదా అంటే 9/4 వాల్యూ ఇస్ హైయెస్ట్ కదా. సో ΔO హైయెస్ట్. నెక్స్ట్ దట్స్ వై ΔT కన్నా ΔO ఎక్కువ. స్క్వేర్ ప్లేనర్ కూడా ఉంటుంది, మనకి NCERT ఇవ్వలేదు, జస్ట్ స్పాట్ అని గుర్తుపెట్టుకోండి. స్పాట్ స్క్వేర్ ప్లేనర్, ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్. చూడండి లైగెండ్ స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా ఎలా గుర్తుపడతామంటే ఎలక్ట్రోకెమికల్స్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇచ్చిండు, ఇలా ఇచ్చిండు. హాలోజన్స్ ఉంటాయి, స్టార్టింగ్ అన్ని హాలోజన్స్ ఉంటాయి. కార్బన్ లాస్ట్ ఉంటుంది, నెక్స్ట్ నైట్రోజన్స్ ఉంటాయి. మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, కార్బన్, నైట్రోజన్,
కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్, కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ హాలోజన్ అని ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే చూడండి ఇలా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఏం లేదు, మెటల్ వచ్చి స్ట్రాంగ్గా అటాక్ చేసి ఎలక్ట్రాన్స్ని ఇచ్చినప్పుడు ఏమైందంటే స్ప్లిట్ అవుతాయి డి ఆర్బిటాల్స్. ఎన్ఐ ఇక్కడ ఎన్సీఆర్టీలో ఉంది క్లియర్గా. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కలర్ గ్రీన్ కలర్ ఉంది, దానికి ఏదైనా లైగెండ్ ఇచ్చిన అనుకో కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఒక ఈఎన్ ఇచ్చడం వల్ల ఈఎన్ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఈ గ్రీన్ కాస్త పేల్ బ్లూ అయింది. జై మెయిన్స్లో అడిగారు డైరెక్ట్ క్వశ్చన్. మళ్ళీ ఈఎన్ ఇచ్చేసరికి పేల్ బ్లూ కాస్త బ్లూ పర్పుల్ అయింది. మళ్ళీ ఇంకొక ఈఎన్ ఇచ్చేసరికి వైలెట్ అయింది. ప్రతిసారి ఒక్క ఈఎన్ 2H2O అని రిమూవ్ చేస్తుంది. ఒక ఈఎన్ ఇచ్చినామంటే -2H2O, ఒక ఈఎన్ ఇచ్చినంటే -2H2O. ఎందుకంటే H2O అనేది మోనోడెంటేట్, ఇథిలిన్ డైఎమ్ అనేది డైడెంటేట్ అనమాట. సో ఇది -2H2O. ఓకేనా. నెక్స్ట్ Mn2CO10 అని ఉంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇచ్చిన ఇక్కడ బ్రిడ్జ్డ్ CO ఉండవు. చూడండి మిమ్మల్ని అడగొచ్చు క్వశ్చన్, ఎన్సీఆర్టీ డైరెక్ట్ ఎగ్జాంపుల్. అన్ని CO డైరెక్ట్గా అటాచ్ ఉన్నాయి. MN బాండ్ ఉంది ఇది. ఓకే నెక్స్ట్ CO2CO8 ఇక బ్రిడ్జ్డ్ ఉన్నాయి చూడండి 1 2. ఓకే CO2CO8 ఎన్సీఆర్టీలు ఉంది క్లియర్గా CO8. నెక్స్ట్ సినర్జిక్ బాండ్ ప్రజెంట్. సినర్జిక్ అంటే గివింగ్ అండ్ టేకింగ్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నా, నేను కొంత డబ్బు నా ఫ్రెండ్కి ఇస్తున్నా, నా ఫ్రెండ్ నుంచి కొంత డబ్బు తీసుకుంటున్నా. అప్పుడు బాండ్ స్ట్రాంగ్ చాలా ఉంటుంది, స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. అలా ఇది మెటల్ అనుకోండి, మెటల్కి CO ఇస్తుంది ఫస్ట్ ఇలా ఇస్తుంది సిగ్మా, తర్వాత తీసుకుంటుంది మళ్ళీ, ఎందుకంటే దీంట్లో ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఇలా తీసుకుంటుంది. దాన్ని గివింగ్ అండ్ టేకింగ్ అనేది సినర్జిక్ బాండ్. సినర్జిక్ బాండ్ ఉందంటే చాలా స్టేబుల్ అది, అందుకే మెటల్ కార్బన్ స్టేబుల్. ఓకేనా. టోటల్ ఇన్ఆర్గానిక్ అది. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ దగ్గరకు వద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ పాయింట్ ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకేనా. నేను గెస్ట్ చేసి ప్రిపేర్ చేసిన పాయింట్స్, యాక్చువల్ క్లియర్ డిస్కషన్ చేద్దామన్న టైం లేదు మీకు. ఓకేనా. అందుకని నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను, ఆల్రెడీ మీరు చదివింటారు. ఒక్కసారి రివైజ్ లాగానే చూడండి ఈ క్లాస్ని, ఒక్కసారి చూడండి రివిజన్ లాగానే చూడండి. ఓన్లీ ప్యూర్ ఎన్సీఆర్టీని ముందర పెట్టుకునే ఇస్తున్నాయి. సో ఫస్ట్ COOH. ఇక్కడ ఒక ట్రిక్ కూడా ఉంటుంది, కార్లోస్ సుల్తాన్. ఓకే యాసిడ్ నుండి హైదరాబాద్ ఎస్టర్ సిస్టర్ని చంపడానికి యాసిడ్ హ్యాలైడ్. ఓకే నెక్స్ట్ అమైడ్ అంబానీ అని ఒక ట్రిక్ ఉంటుంది. సో మీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, నేను సింపుల్గా ఇస్తున్నాను. ఇదేంటి అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది సల్ఫోనిక్ యాసిడ్. ఓకే నెక్స్ట్ ఇది జనరల్గా ఇలా తీసుకోవచ్చు. 2 ఎన్సీఆర్టీలు ఇచ్చిండ ఎస్టర్ యాసిడ్ హ్యాలైడ్. ఓకే ఇది ఇలా కూడా చెప్పవచ్చు మనం, యాసిడ్ హ్యాలైడ్. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఈ గ్రూప్స్ అని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 4. ఓకే ఫస్ట్ 4 ఎన్సీఆర్టీలో గ్రేటర్ దెన్ లెస్ దెన్ కూడా ఇవ్వలేదు, ఒక్క ప్లేస్లో ఇచ్చిండ. నెక్స్ట్ అమైడ్. ఓకేనా. సైనైడ్, ఆల్డిహైడ్, ఇది ఆల్కహాల్. ఓకే అమైన్, ఈథిన్, ఇథైన్ అని ఉంది. ఓకే అంటే ఫస్ట్ వీటికి వస్తుంది. హైయెస్ట్ వచ్చేసి COOH, నెక్స్ట్ SO3H, నెక్స్ట్ ఎస్టర్ యాసిడ్ హ్యాలైడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ ప్రకారం నేను చెప్తున్నా క్లియర్గా. ఓకే నెక్స్ట్ ఇది అమైడ్, సైనైడ్, ఐసోసైనైడ్ ఉంటుంది, దీని మధ్యలో ఉంటాయి వేరేవి, ఆల్డిహైడ్, నెక్స్ట్ కీటోన్ అవి ఉంటాయి. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ ఎన్సీఆర్టీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇది. యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, ఎస్టర్, యాసిడ్ హ్యాలైడ్. ఓకేనా. నెక్స్ట్ అమైడ్, సైనైడ్, ఆల్డిహైడ్, ఆల్కహాల్, అమైన్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టెబిలిటీ చూడండి. నెక్స్ట్ మోర్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, మోర్ స్టేబుల్. అది మోర్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే మోర్ స్టేబుల్. సో ఇక్కడ 3 డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బోకాటైన్ వచ్చేసి మోర్ స్టేబుల్, ఈ కార్బోకాటైన్ వచ్చేసి మోర్ స్టేబుల్. ఇప్పుడు నాకు మనీ అవసరం ఉంది, ఫుల్ 3 స్టూడెంట్స్ ఉన్నారు, నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు మనీ ఇవ్వడానికి, అప్పుడు ఆటోమేటిక్గా నేను స్టేబుల్గా ఉంటాను కదా, అలా థింక్ చేయండి. ఫ్రీ రాడికల్ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంటే. సో 3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 3 డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది మోర్ స్టేబుల్. ఓకేనా. నెక్స్ట్ CuSO4 ఉంది కదా, ఇది వైట్. CuSO4 5H2 ఉంది కదా, ఇది బ్లూ కలర్. CuSO4 5H2 బ్లూ కలర్. లాసైన్స్ టెస్ట్ ఉంది కదా, లాసైన్స్ టెస్ట్ అంటే ఇది క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్, ఫాస్ఫరస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే టెస్ట్ని లాసైన్స్ టెస్ట్ అంటారు. ఇందులో సోడియం లేదు చూడండి, సోడియం లేదు. నెక్స్ట్ పర్షియన్ బ్లూ. ఓకే
పర్షియన్ బ్లూ కలర్ కాంప్లెక్స్ ఇది అడుగుతాడు మీకు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ పర్షియన్ బ్లూ కలర్ కాంప్లెక్స్ అంటాడు. సో మీకు ఇక్కడ చెప్తున్న 4 ఇక్కడ 3 Fe4 FeCN6 XH2. ఇది PbS బ్లాక్ కలర్, సల్ఫర్ గుర్తు ఐడెంటిఫై చేయడానికి. ఇది వైలెట్ కలర్ నాన్న, ఇది కూడా సల్ఫర్ NOS ఉంటే వైలెట్ కలర్. బ్లడ్ రెడ్ కలర్, ఇది బ్లడ్ రెడ్ కలర్ SCN. డైరెక్ట్ మెమొరీ బేస్డ్, ఓన్లీ రివైజ్ కోసమే, మీరు ఆల్రెడీ చదివింటారు, జస్ట్ రివైజ్ చేయండి ఇది ఒక్క పాయింట్స్ అని చెప్పడానికే నేను ఈ పాయింట్స్ రాసి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ జెల్డాస్ మెథడ్ నాట్ అప్లికబుల్ ఫర్. అయితే జెల్డాస్ మెథడ్ అంటే ఏంది, నైట్రోజన్ రావాలి, N2 రావాలి. ఈ కాంపౌండ్స్ నుంచి N2 రాదనమాట. NO2 ఉన్న N2 రాదు, SO అమోనియా రాదు. ఓకే, సో NO2 ఉన్న, SO ఉన్న, పిరిడిన్ అంటే ఈ స్ట్రక్చర్ అన్న. నైట్రోజన్ రింగులు ఉన్న, NO2 లాక్కున్న, అజో కాంపౌండ్స్ ఉన్న జెల్డాస్ మెథడ్ అప్లికబుల్ కాదు. ఎందుకంటే మనకు అమోనియా గ్యాస్ రావాలి, అది రాదనమాట, రియాక్షన్ జరగదు. ఆ నైట్రోజన్ ఐడెంటిఫికేషన్కి ఈ కాంపౌండ్స్ సూటబుల్ కాదు. ఈ కాంపౌండ్స్లో ఉంటే మనము ఈ మెథడ్ యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ ఇది బెంజిన్ రిలేటెడ్. హౌ మెనీ కార్బన్స్ ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. Cr2O3 V2O5. ఈ రియేజెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా 6 ఉన్నది కాస్త ఏమైతే బెంజిన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 7 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ C7H16 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది టాలిన్ అవుతుంది. ఓకేనా, టాలిన్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అలా. నెక్స్ట్ ఇప్పుడు మనకు గాషే, స్క్యూ, స్టగ్గార్డ్ అని ఉంటుంది. అందులో ఈ OH అడ్జసెంట్ గాషే ఉంటే మోర్ స్టేబుల్, ఇలా ఉంటే మోర్ స్టేబుల్. ఈ ఎక్సెప్ట్ ఈ హైడ్రోజన్ ఎందుకు సార్ అంటే ఇది హైడ్రోజన్ బాండ్ ఉంది. ఒకవేళ హైడ్రోజన్ బాండ్ లేదనుకోండి, అప్పుడు ఏమైతుందంటే ఆపోజిట్ ఉండాలి, ఎగ్జాక్ట్ ఇలా ఆపోజిట్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక రియాక్షన్ త్రిబుల్ బాండ్ ఉంది. లిన్లార్డ్ క్యాటలిస్ట్ ఇస్తే సిస్ వస్తుంది. H2Na ఇది బర్చ్ రిడక్షన్ అంటాం. సో ఈ దీంట్లో ట్రాన్స్ వస్తుంది. ఈ రియేజెంట్స్ గుర్తుపెట్టుకోండి, లిన్లార్డ్ క్యాటలిస్ట్ ఇస్తే సిస్, ఇదైతే ట్రాన్స్. నెక్స్ట్ ఇది మార్కోనికాఫ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్ అన్న. మార్కోనికాఫ్లో ఏమవుతుందంటే ఈ నెగటివ్ పార్ట్ వచ్చేసి లెస్ నెంబర్ హైడ్రోజన్కి అటాచ్ అవుతుంది మార్కోనికాఫ్. ఈ పెరాక్సైడ్ ఉందనుకోండి, పెరాక్సైడ్ ఉంటే మోర్ నెంబర్ హైడ్రోజన్ సైడ్ అటాక్ అవుతుంది. Br వచ్చేసి మోర్ నెంబర్ హైడ్రోజన్ సైడ్. HBr ఒక్కటే ఇస్తుంది యాంటీ మార్కోనికాఫ్, మిగతాది ఏది ఇవ్వదు. ఓకే, ఒకవేళ మీకు HCl H2O2 అని ఉంది, అప్పుడు ఈ Cl వచ్చేసి దీనికి అటాచ్ అవుతుంది. HCl మా యాంటీ మార్కోనికాఫ్ ఇవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా అంతే మార్కోనికాఫ్. ఇక్కడ OH ఉండాలి కదా, ఈ OH వచ్చేసి ఈ కార్బన్ లెస్ నెంబర్ హైడ్రోజన్కి అటాచ్ అవుతుంది, మార్కోనికాఫ్ ప్రోడక్ట్. నెక్స్ట్ మార్కోనికాఫ్ ఉందంటే కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది, రీఅరేంజ్మెంట్ ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్ H2 ఆక్సిజన్ ఇస్తే ఏమవుతుందంటే OH ఒక OH దీనికి, ఒక OH దీనికి. డైల్యూట్ ఆల్కలైన్, డైల్యూట్ KMnO4, ఇది ఆక్సిడేషన్ కదా, డయోల్స్ ఫామ్ అవుతుంది దీని నుంచి. నెక్స్ట్ ఇది ఓజనాలిసిస్ O3 యాడ్ చేస్తాయి, ఇక్కడ ఒక ఆక్సిజన్ యాడ్ చేయండి. నెక్స్ట్ N-ఈథీన్కి మనము టెంపరేచర్ ఇచ్చి ప్రెషర్ అప్లై చేస్తే పాలిథీన్ వస్తుంది, పాలిమరైజేషన్. కాల్షియం కార్బైడ్ని వాటర్తో రియాక్ట్ చేస్తే ఇథాయిన్ వస్తుంది. యాసిడిక్ బిహేవియర్ యాసిడిక్ బిహేవియర్ త్రిబుల్ బాండ్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే Sp గ్రేటర్ దాన్ Sp2 గ్రేటర్ దాన్ Sp3. ఓకేనా, ఇది CH3. ఇక్కడ కూడా అంతే, Sp ఇది టర్మినల్ అంటే డొనేటింగ్ గ్రూప్ ఉంది చూడండి. ఇక్కడ డొనేటింగ్ గ్రూప్ ఉంటే ఎసిడిక్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది, డొనేటింగ్ గ్రూప్ ఉంటే. అందుకే ఇక్కడనేమో డొనేటింగ్ గ్రూప్స్ లేవు, ఏం సపోర్ట్ లేదు. అందుకే ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉండాలి అని అంటే విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఓకే, CH3. ఇది C2 డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి లీస్ట్. త్రిబుల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అని చూసుకోండి. తర్వాతనేమో CH3 గ్రూప్స్ ఉండదు ఎసిడిక్ స్ట్రెంత్కి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. OH ఉంది కదా, మెర్క్యురేషన్, ఇందులో రీఅరేంజ్మెంట్ ఏం జరగదు, కానీ ఈ OH వచ్చేసి దీనికి అటాచ్ అవుతుంది. OH దానికి అటాచ్ అయ్యి టాటోమరిజం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ టాటోమరిజం జరిగే మనకు ఎస్టోన్ వస్తుంది. సింపుల్ ట్రిక్ ఏంటంటే ఈ మిడిల్ కార్బన్కి C డబుల్ బాండ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇది ఇథైన్ని రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్తో చేస్తే ఏమవుతుందంటే బెంజిన్ వస్తుంది.
నెక్స్ట్ ఆరోమాటిక్ కాంపౌండ్, ఆరోమాటిక్ ఈవెన్ నెంబర్ పై బాండ్స్ ఉండాలి చూడండి. 3 ఉన్నాయి. ఇది ఇలా డీలోకలైజేషన్ వస్తే దీన్ని కూడా పై బాండ్ కన్సిడర్ చేసుకోలేదు. 3 ఉన్నాయి. ఓన్లీ ఇది డీలోకలైజేషన్ లేదు, 3 పై బాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆరోమాటిక్. ఎన్సీఆర్టీలో యాస్టిస్ ఉంది ఈ ఎగ్జాంపుల్స్. యాంటీ అంటే ఆడ్ నెంబర్ పై బాండ్స్ ఉంటేనేమో ఆరోమాటిక్, ఈవెన్ నెంబర్ పై బాండ్స్ ఉంటేనేమో యాంటీ ఆరోమాటిక్. ఈవెన్ నెంబర్ ఉంటే ఇక 2 పై బాండ్స్ 2 పై బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్. సో ఈవెన్ నెంబర్ ఉంటే ఇది యాంటీ. నాన్ ఆరోమాటిక్ అయితే ఇక చూడండి, ఇది sp3, ఇది sp3. ఓకే, sp3. ఓకే, నెక్స్ట్ స్టెబిలిటీ. ఆరోమాటిక్ ఎక్కువ ఉంటుంది, లాస్ట్కి యాంటీ ఉంటుంది. ఆరోమాటిక్, నాన్ ఆరోమాటిక్, లాస్ట్ యాంటీ. నెక్స్ట్ COONA, ఇది చూడండి, NaOH CO, సోడా లైమ్ యూజ్ చేస్తే ఈ గ్రూప్ మొత్తం వెళ్ళిపోయి బెంజన్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఫీనాల్కి జింక్ యూజ్ చేస్తే ఈ జింక్ తీసుకొని వెళ్ళిపోయి బెంజిన్ వస్తుంది. నెక్స్ట్ బెంజిన్కి 6Cl2 ఇచ్చి డార్క్ అని ఇచ్చిండు అంటే జస్ట్ క్లోరిన్ వెళ్ళి అటాచ్ అవుతుంది. కానీ యూవీ అని 500 ఇస్తే డబుల్ బాండ్ని బ్రేక్ చేసి క్లోరిన్స్ అటాచ్ చేయండి. ఇక్కడ 6 క్లోరిన్సే, ఇక్కడ 6 క్లోరిన్సే, కానీ ఇక్కడ హైడ్రోజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ హైడ్రోజన్స్ కూడా ఉంటాయి. ఇదే ప్రాబ్లం, ఇక్కడ హైడ్రోజన్స్ కూడా ఉంటాయి. చూడడానికి సేమే అనిపిస్తుంది కానీ ఇక్కడ హైడ్రోజన్స్ కూడా ఉంటాయి. అందుకే దీన్ని C6H6Cl6 అంటాం. అక్కడనేమో జస్ట్ C6Cl6 అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి నేమ్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేమ్ ఎండ్ విత్ బెంజిన్ అంటే బెంజిన్ స్ట్రక్చర్ ఉండాలి. బెంజిన్ నేమ్ అనేది ఎండ్ కాలేదు అంటే బెంజిన్ ఉండొద్దు, డబుల్ బాండ్స్ ఉండొద్దు. అలా గుర్తుపెట్టుకోండి. హాలో ఆల్కిన్స్, హాలో అరిన్స్. ఇక్కడ చూడండి, RxNAI ఫింకెల్స్టన్ రియాక్షన్. ఇక్కడ మీకు ఒక ట్రిక్ కూడా ఇచ్చాను ఇంతకుముందుకు, SF5. స్వాట్స్ అనేది ఎఫ్ని, ఫింకెల్స్టన్ అనేది ఐడిన్ని ఇస్తుంది. నెక్స్ట్ స్వాట్స్ చూడండి, Br ప్లేస్లో ఏమొస్తుంది, F వస్తుంది. ఇదేమో ఫింకెల్స్టన్ కదా. ఈ మెటల్ ఫ్లోరైడ్స్ ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ NCERT ఎగ్జాంపుల్ రీప్లేస్ అవుతుంది, హాలోజన్ ఎక్స్చేంజ్ ఇది. నెక్స్ట్ శాండ్మేర్ అంటే ఇది చూడండి, Cu2X2, దీన్ని బట్టి గుర్తుపట్టాలి. కాపర్ +1 ఉందంటే శాండ్మేయర్. హాలోజన్ వచ్చి ఇది అజో N2+లో రీప్లేస్ అవుతుంది. కాపర్ 0 ఉందనుకో, కాపర్ 0 ఉంటే మనకేమైతే డైరెక్ట్గా దాన్ని గట్టర్మన్ రియాక్షన్ అంటాం. ప్రోడక్ట్స్ సేమే, క్లోరిన్ బ్రోమినే, కానీ కాపర్ 1 ఉంటేనేమో +1 ఉంటేనేమో శాండ్మేయర్, 0 ఉంటేనేమో గట్టర్మన్. ఓకే, ఉడ్జు రియాక్షన్ మనకు తెలుసు కదా. RX సేమ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయితే ఉడ్జు, ఓన్లీ అరైల్ గ్రూప్స్ అటాచ్ అయితే ఫిట్టిగ్, ఆల్కైల్ అరైల్ అటాచ్ అయితే ఉడ్జు ఫిట్టిగ్. చూడండి, ఇందులో ఓన్లీ ఆల్కైల్. ఉడ్జు ఫిట్టిగ్ అంటే అరైల్ ఆల్కైల్ అటాచ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఫిట్టిగ్ అంటే ఓన్లీ అరైల్స్ గ్రూపే అటాచ్ అవుతుంది. నెక్స్ట్ క్లోరోఫామ్కి O2తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, COCl2 ఫామ్ అవుతుంది, పాజిటివ్. అంటే ఇప్పుడు క్లోరోఫామ్ని బాటిల్ సీల్ చేసినంత వరకు ఫిల్ చేస్తారనమాట. అంటే గ్యాప్ ఇయర్, ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా ఇమీడియట్గా పాజిటివ్ వస్తుందని. నెక్స్ట్ DDT స్ట్రక్చర్ అనే ఇంపార్టెంట్. DDT స్ట్రక్చర్లో 2 బెంజిన్స్ ఉంటాయి, 2 క్లోరోబెంజిన్స్ ఉంటాయి. 2 క్లోరోబెంజిన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 కార్బన్స్ ఉంటాయి, ఒక కార్బన్కి 3 క్లోరిన్స్, ఒక కార్బన్కి హైడ్రోజన్. అలా పారా డైక్లోరో నెక్స్ట్ ట్రైక్లోరో, ఇది ట్రైక్లోరో. ఈథేన్, కార్బన్ ఈథేన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. 2 క్లోరోబెంజిన్ రింగ్స్ ఉంటాయి, 2 కార్బన్స్ ఉంటాయి, ఒక కార్బన్కి 3 క్లోరిన్స్ అటాచ్ అవుతాయి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ROHCl, ఇది లూకాస్ రియేజెంట్ అన్న. ఇది లూకాస్ రియేజెంట్, RCl అనేది ఫామ్ అవుతుంది, RCl. నెక్స్ట్ రియాక్టివిటీ. అయితే టెర్షరీ ఆల్కల్ రెడీగా రియాక్ట్ అవుతాయి, ఎందుకంటే అది OH వెళ్ళిపోయినాక కార్బోక్యాటైన్ ఉంటుంది కదా, అందుకే టర్బిడిటీ ఇమ్మీడియట్గా ఫామ్ అవుతుంది. ఒకనొక స్టేజ్లో ఈ క్యాటలిస్ట్ లేకున్నా సరే ఇది రియాక్షన్ ఇస్తుంది, కానీ ఇది మాత్రం ఇవ్వదు. నో టర్బిడిటీ, అసలు రియాక్షన్ జరగదు అంత ఈజీగా. ఓకే, ఇది ఇమ్మీడియట్ ఇస్తుంది. ఇది కొంచెం టైం, వితిన్ 5 సెకండ్స్ అట్లా టైం పడుతుంది. ఇదేమో 5 మినిట్స్ వరకు, ఇదేమో అసలు ఇవ్వదు టర్బిడిటీ. ఇది చూడండి, RX KCN ఉంది అంటే సైనైడ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. AgCN ఎందుకంటే అయానిక్ బాండ్ ఉంటుంది, ఇది కోవలెంట్ బాండ్ ఉంటుంది కాబట్టి నైట్రోజన్ అటాచ్ అయింది. ఇక్కడ అయానిక్ బాండ్ ఉన్నా సరే కానీ O అటాచ్ అవుతుంది, ఫస్ట్ O అటాచ్ అవుతుంది, ఇక్కడనేమో N అటాచ్ అవుతుంది. సో KCN అంటే సైనైడ్, AgCN అంటే NC, KNO2 అంటే ONO, AgNO2 అంటే NO2, నైట్రో.
నెక్స్ట్ ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్. ఇది చూడండి, కాపర్ ఇచ్చినప్పుడు ప్రైమరీ ఏం చేస్తుంది అంటే ఆల్డిహైడ్ చేస్తుంది, సెకండరీ ఏం చేస్తుంది అంటే కీటోన్ చేస్తుంది, బట్ టెర్షరీని ఆల్కీన్ చేస్తుంది కాపర్. నెక్స్ట్ ఫినాల్ ఉండి కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇస్తే NO2 వస్తుంది చూడండి, 3NO2. డైల్యూట్ ఇస్తే ఒకే ప్లేస్లో ఆర్థో లేదా పారా. వీటిని స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేస్తాం. ఆర్థో నైట్రోఫినాల్, పారా నైట్రోఫినాల్ స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఫినాల్ ఉంది కదా, Br2CS2 ఈయన యూజ్ చేసి 273 యూజ్ చేస్తే మేజర్ వచ్చేసి పారా అవుతుంది, ఒక్కటే Br వస్తుంది. కానీ నార్మల్ Br2 ఈయనకి ఇస్తే చూడండి మొత్తం Brలో వచ్చి అటాచ్ అవుతుంది. Br2H2 CS2 273 అన్న 0 to 5 degrees Celsius అన్న ఒక్కటే ప్రోడక్ట్ Br వస్తుంది, ఇది మాత్రం 3 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. రీమర్ టీమన్ రియాక్షన్ ఆల్రెడీ మీకు ట్రిక్ ఇచ్చాను. ఫీనాల్ క్లోరోఫామ్ NaOHతో రియాక్ట్ చేసి సాలిసిల్ ఆల్డిహైడ్ వస్తుంది. మీకు NCERTలో ఇంటర్మీడియట్ కూడా ఉంది కాబట్టి ఇచ్చాను క్లియర్. ఇక్కడ CHCl2 వస్తుంది, NaOHతో చేస్తే CHO వస్తుంది, CHCl2 బికమ్ CHO. ఎలా అంటే 2 OH గ్రూప్స్ అటాచ్ అవుతాయి కాబట్టి ఒక కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటే ఆ C డబుల్ బాండ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఫీనాల్ నుంచి సాలిసిల్ ఆల్డిహైడ్. నెక్స్ట్ కోల్ బేస్ రియాక్షన్. కోల్ బేస్లో కూడా సేమ్ ఫీనాల్ NaOH ONA CO2 తోటి సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది, అది సాలిసిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఫీనాల్కి జింక్ యాడ్ చేస్తే బెంజిన్ వస్తుంది, Na2Cr2 వస్తే బెంజోక్వినోన్ అంటారు. దీన్ని ఏమంటారు? బెంజోక్వినోన్. ఇంపార్టెంట్ రిమర్టిమన్ కోల్ బేస్. విలియమ్సన్ సింథసిస్ చూడండి, RX ఉంది కదా, ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఇలా అటాక్ అవుతుంది, ROR వస్తుంది సింపుల్గా. అంటే NaXని తీసేయండి. ఇప్పుడు ఇది టెర్షరీ ఆక్సైడ్ ఉంది అనుకో, టెర్షరీ బ్యూటాక్సైడ్ ఉంటే ఏం కాదు, ఈథర్ వస్తుంది. కానీ ఒకవేళ టెర్షరీ ఆల్కైల్ ఆలైడ్ ఉందంటే మాత్రం ఎలిమినేషన్ జరుగుతుంది, డబుల్ బాండ్ వస్తుంది చూడండి. ఇది విలియమ్సన్ ఈథర్ ఇవ్వదు, నో ఈథర్ ఇవ్వదు, ఆల్కిన్ వస్తుంది. ఎందుకంటే ఇది టెర్షరీ, రెడీగా ఎలిమినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ OR ఉంది కదా, ఈ బాండ్ ఇక్కడనే బ్రేక్ అవుతుంది చూడండి. కాబట్టి OH ఇక్కడ, RX ఇక్కడ. ఇక్కడ ట్రిక్ ఇస్తా. ఇప్పుడు ఈథర్ని బ్రేక్ చేయాలి అంటే టెర్షరీ గ్రూప్ ఉందనుకో, టెర్షరీ కార్బన్ ఉందనుకో, I- డైరెక్ట్గా టెర్షరీకి వెళ్ళిపోతుంది. టెర్షరీ లేదంటే అయోడిన్ అనేది స్మాల్ గ్రూప్కి అటాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి I- దీనికి అటాచ్ అయింది, ఇక్కడ టెర్షరీ లేదు కాబట్టి అయోడిన్ దీనికి అటాచ్ అయింది. ఇది ఆన్సర్. ఒకవేళ దీనికి ఎక్సెస్ HI ఇస్తే అసలు OH ఉండదు, అన్ని అయోడిన్లు అయ్యాం. ఇది అయోడిన్. OCH3 ఉంది, CHCl3. ఇదేం గ్రూప్ అంటే +M గ్రూప్. ఇది +M గ్రూప్ కాబట్టి పారా ఈజ్ మేజర్. దీని ప్లేస్లో ఏ ఎలక్ట్రోఫైల్ ఉన్నా పారానే, ఫ్రీడెల్ క్రాఫ్ట్ కానీ ఏ రియాక్షన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్. రోసన్మన్ రిడక్షన్ అన్న ఆ బెంజోయిల్ క్లోరైడ్కి H2 లిన్లార్డ్ క్యాటలిస్ట్ యూజ్ చేస్తే ఆల్డిహైడ్ వస్తుంది, రోసన్మన్ రిడక్షన్ అది. స్టీఫెన్స్ రిడక్షన్ అంటే సైనైడ్ నుంచి CHO వస్తుంది, సైనైడ్ నుంచి CHO, RCN నుంచి CHO. ఫస్ట్ RCH డబుల్ బాండ్ NH వస్తుంది. నెక్స్ట్ స్టీఫెన్స్ రిడక్షన్ అది. నెక్స్ట్ సైనైడ్, ఇది డైబాల్ అన్న, డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. ఇది అల్యూమినియం, ఓకే. ఇది డై, ఇది B అంటే బ్యూటైల్, డై ఐసోబ్యూటైల్. I అంటే డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. ఇవి ఉందనుకో, సైనైడ్ నుంచి ఏమవుతుంది అంటే ఆల్డిహైడ్ వస్తుంది. ఎస్టర్ నుంచి కూడా ఆల్డిహైడ్ వస్తుంది. ఎస్టర్ ఈ గ్రూప్స్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఓకే. నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్, యాసిడ్ హ్యాలైడ్. నెక్స్ట్ ఎస్టర్ అక్కడ, ఓకేనా. ఎస్టర్, సిస్టర్, ఎస్టర్ లాస్ట్ ఫస్ట్ 4 దాంట్లలో, ఓకే. నెక్స్ట్ అమైడ్ అలా ఇచ్చాను చూడండి, ఓకే. ఆల్డిహైడ్, అమైడ్, సైనైడ్ ఆ ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క నేమ్స్ ఇవి. ఇది ఎస్టర్, ఓకే. ఎస్టర్ RC డబుల్ బాండ్ OH అండ్ R-OH, ఓకేనా. అక్కడ ఎన్హైడ్రైడ్ కూడా ఉంటుంది యాక్చువల్గా, ఐయుపాక్ నామన్క్లేచర్ అది ప్రయారిటీ దగ్గర ఎన్హైడ్రైడ్ వస్తుంది. ఎన్హైడ్రైడ్ లేదు కాబట్టి మనకు నెక్స్ట్ ఎస్టరే, తర్వాత యాసిడ్ హ్యాలైడ్. కరెక్టే ఆర్డర్ అది. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్, నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్, నెక్స్ట్ యాసిడ్, నెక్స్ట్ ఎస్టర్, నెక్స్ట్ యాసిడ్ హ్యాలైడ్. అది కరెక్టే, ఓకే. ఆర్డర్ గ్రేటర్ దెన్ అన్నది కరెక్టే చూడండి. ఇటార్డ్ రియాక్షన్ నేను ఇచ్చింది అది యాసిడ్స్ ఫాలో కండి. ఇది CH3 ఉంది కదా, ఈ టోలిన్ దగ్గర ఈ CH3 ప్లేస్లో ఏమవుతుంది అంటే CHO వస్తుంది ఇటార్డ్ రియాక్షన్ దగ్గర. అయితే NCERTలో ఏమి ఇచ్చిందంటే ఈ ఇంటర్మీడియట్ కూడా ఇచ్చిండు. సింపుల్గా ఒక్కటే OH తీసుకోండి ఇక్కడ,
ఒకటే హెచ్ తీసుకోండి, ఓహెచ్, మిగిలినవి ఓసిఆర్, ఓహెచ్, సిఎల్2. ఓకే, క్రోమియం కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అది. టోలిన్, ఇది టోలిన్ నుంచి. నెక్స్ట్ ఇది మళ్ళీ సేమ్ టోలినే, CrO3. ఇక్కడ చూడండి ఎసిటైల్ గ్రూప్, ఎస్టిక్ ఎనహైడ్రైడ్, ఇది ఎస్టిక్ ఎనహైడ్రైడ్. సేమ్ ఇక్కడ కూడా CH ఒకటే హైడ్రోజన్, OCOCH3 ఉంది, మళ్ళీ CH. ఓకే, ఇది చూడండి సేమ్ ఇటార్డేస్. నెక్స్ట్ CH3 ఉంది, Cl2. బెంజైల్ పొజిషన్లో అటాచ్ అవుతాయి, 2 క్లోరిన్స్ అటాచ్ అవుతున్నాయి చూడండి. బెంజైల్ ఎందుకంటే అల్లైల్ బెంజైల్ ప్లేస్లో అటాక్ అవుతాయి, ఫ్రీ రాడికల్ కానీ హెచ్ను కానీ. సో CH Cl2. సో ఇది H2 యాడ్ చేస్తే ఏమైందంటే 2 OH గ్రూప్స్ వస్తుంది, బెంజాల్డిహైడ్. అంటే ఇంకొక మెథడ్ వేరేది, ఇటార్డ్ కాదు ఇది. నెక్స్ట్ గట్టర్మన్ కోచ్ రియాక్షన్, కోచ్లో CHO ఉంది కదా, COH, బెంజాల్డిహైడ్ వస్తుంది డైరెక్ట్ బెంజిన్ నుంచి. క్లెమెన్సన్ రిడక్షన్లో మనకి డబుల్ బాండ్ తీసేసి హైడ్రోజన్ యాడ్ చేయడమే, ఇది ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది రియాక్షన్. నెక్స్ట్ ఉల్ఫకిస్నర్లో కూడా అంతే, డబుల్ బాండ్ తీసేసి హైడ్రోజన్ యాడ్ చేయాలి, ఇది బేసిక్ మీడియంలో జరుగుతుంది, బేసిక్ మీడియం. ఉల్ఫకిస్నర్ రిడక్షన్, ఇది N2H4 కూడా ఉంటుంది దీంట్లో. జింక్ అమాల్గమ్ HCl, N2H4 KOH, ఇథిలిన్ గ్లైకాల్, N2H4 కూడా ఉంటుంది దీనికి. ఓకే, హైడ్రజిన్. సో మనకేమవుతుంది అంటే హైడ్రోజన్స్ వస్తాయి. నెక్స్ట్ టోలెన్స్ రియేజెంట్ అంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. ఇది ఆల్డిహైడ్ అంటే యాసిడ్ ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఆల్డిహైడ్ నుంచి యాసిడ్ ఇస్తుంది. ఫెయిలింగ్స్ ఏ అంటే ఏంటంటే ఆక్వస్ కాపర్ సల్ఫేట్, బి అంటే ఏంటంటే ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్టారేట్ ఆర్ రొచెల్లే సాల్ట్ అంటారు. ఓకే, ఒకసారి అడిగాడు దీన్ని క్వశ్చన్ డైరెక్ట్ 2023 వాట్ ఈస్ ద ఫెయిలింగ్స్ బి అని. రొచెల్లే సాల్ట్, ఓకే, ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్టారేట్, ఇది ఆక్వస్ కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ ఆలోఫామ్ టెస్ట్కి మిథైల్ గ్రూప్స్ ఉండాలి. ఫ్రీ ఈ మిథైల్ గ్రూప్ అనేది ఆలోఫామ్ అవుతుంది, ఐడోఫామ్ అవుతుంది, మిగిలింది యాసిడ్ అవుతుంది చూడండి, ఇది యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మిథైల్ గ్రూప్ ఉంది కదా, ఈ మిథైల్ గ్రూప్ అనేది ఇగో చూడండి, ఇది ఆలోఫామ్ అవుతుంది, ఇలా బ్రేక్ అవుతుంది. ఆల్డాల్ కండెన్సేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా CH3 ఇలా 2 moles రాయండి, 2 times రాయండి, CH3 C డబుల్ బాండ్ H కదా. ఈ ఆల్ఫా కార్బన్కి దీనికి స్టార్ మార్క్ ఇచ్చేసి వీటి మధ్యన డబుల్ బాండ్ ఇవ్వండి, అంతే. చూడండి ఇక్కడ చూడండి, ఈ కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్కి కార్బొనిల్ గ్రూప్కి స్టార్ మార్క్ పెట్టి అటాచ్ చేయండి. క్రాస్డ్ ఉంటే 4 products వస్తాయి. ఒకవేళ క్రాస్డ్ ఉందనుకోండి, క్రాస్డ్ ఆల్డాల్ అయితే 4 products వస్తాయి చూడండి, 4 products వస్తాయి క్రాస్డ్ అయితే, డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఉంటాయి. కన్నిసారులో ఒకటి ఆల్కహాల్ అవుతుంది, ఒకటి యాసిడ్ అవుతుంది సింపుల్గా. ఇక్కడ చూడండి కాన్సన్ట్రేటెడ్ KOH ఇచ్చిండు, మళ్ళీ తర్వాత H+ యాడ్ చేస్తుంది, ఏం లేదు ఇక్కడ. ఒకటి ఆల్కహాల్ అయింది, ఒకటి యాసిడ్ అయింది. సార్ 2 డిఫరెంట్ ఇస్తే ఏది మోర్ రియాక్టివ్ ఉందనుకో, అది ఏది విడ్రాయింగ్ గ్రూప్స్ ఉందనుకో అది యాసిడ్ అవుతుంది, ఇంకొకటి ఆల్కహాల్ అవుతుంది. సో ఇది ఒకటేమో ఆల్కహాల్, ఒకటి యాసిడ్ అయింది. నెక్స్ట్ టోలిన్, ఇక్కడ KMnO4 హీట్, KMnO4 H+, KMnO4 స్ట్రాంగ్ KMnO4 ఉంటే బెంజిన్కి అటాచ్ అయ్యి కార్బన్ హైడ్రోజన్ ఉందంటే COOH అన్నది, COH. సింపుల్ ట్రిక్ ఇది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 కార్బన్ ఉంది COH, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్న COH, ఇక్కడ COCH3 ఉన్న COH. ఓకే, ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ బెంజిన్, ఇది చూడండి ఇక్కడ H2SO4 హీట్ ఇలా ఉందనుకుందాం, ఇలా ఉంటే ఏమైతే ఇది బ్రేక్ అయ్యి COOH అవుతుంది. నెక్స్ట్ కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్ అయితే COON తీసేసి RH వస్తుంది చూడండి, ఇది ఏం చేస్తుంటే COO గ్రూప్ని తీసేస్తుంది. నెక్స్ట్ L-ఓలార్ జెలెన్స్కీ ఉందనుకోండి, ఆల్ఫా ప్లేస్లో హాలోజన్ అటాచ్ అవుతుంది, ఆల్ఫా ప్లేస్లో హాలోజన్ అటాచ్ అవుతుంది, X2 రెడ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ అమైన్స్, గాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్లో ఇదేమో థాలిమైడ్ నాన్న. యాక్చువల్గా ఎలా వస్తుంది అంటే థాలిక్ యాసిడ్ అంటే ఇలా ఉంటుంది, COOH, ఇది థాలిక్ యాసిడ్. యాక్చువల్గా థాలిక్ యాసిడ్ నుంచి థాలిమైడ్ OH చేస్తే ఈ OH- వచ్చి హైడ్రోజన్ తీసుకొని ఇక్కడ N- వస్తుంది, ఇక్కడ రియాక్ట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత NaOH యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా బ్రేక్ జరిగి HH ప్రైమరీ అమైన్ వస్తుంది. ప్రైమరీ అమైన్ అంటే గాబ్రియల్ థాలిమైడ్. ఇది అరోమాటిక్ ఇవ్వదు చూడండి,
ఎనిలిన్ ప్రోడక్ట్ రాదనమాట. గాబ్రియల్ థాలిమైడ్ లోపల ఎనిలిన్ అనేది రాదు అసలు. నెక్స్ట్ ప్రైమరీగా సార్ ఎనిలిన్ ప్రిపేర్ చేయలేము, ఎందుకంటే హాలో ఐరన్స్ని ప్రిపేర్ చేయలేము, దాన్ని బ్రేక్ చేయలేము. హాఫ్మన్ బ్రోమోమైడ్ అయితే ఇదేంది అమైడ్ కదా, అమైడ్ నుంచి ఇది వెళ్ళిపోతుంది చూడండి, ఇది వెళ్ళిపోయి NH2 ప్రైమరీ అమైన్ వస్తుంది. నెక్స్ట్ కార్బైల్ అమైన్ రియాక్షన్లో NH2కి Cకి లింక్ అంతే, RNS ఐసోసైనైడ్ వస్తుంది. ఫౌల్ స్మెల్ అంటుంది, ఐసోసైనైడ్ ఫౌల్ స్మెల్. ఓకే, KOH CHCl3 క్లోరోఫామ్ యూజ్ చేస్తాం ప్లస్ KOH NC. నెక్స్ట్ ఎనిలిన్కి Br2H2 వేస్తే 3 ప్లేసెస్లో Br వస్తుంది, ఫుల్ రియాక్ట్ అవుతుంది ఫాస్ట్గా, ఎందుకంటే ఇది రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్. కానీ అదే HNO3H2SO4 ఇస్తే ఏమవుతుంది అంటే ఇది ఫస్ట్ స్టెప్లో పారా వస్తుంది, నో డౌట్ పారా వస్తుంది. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఎనిలీనియం అయాన్ అనేది ఫామ్ అయ్యి ఇది NH3+ ఎనిలీనియం అయాన్ అనేది ఫామ్ అయ్యి మెటా వస్తుంది. నెక్స్ట్ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, పారా ఆర్దో ఎక్కువ ఉంటుంది, మెటా తక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ మెటా వస్తుంది ఎనిలీనియం అయాన్ వల్ల. నెక్స్ట్ N2+ కప్లింగ్ రియాక్షన్, ఇది కప్లింగ్ రియాక్షన్. ఇక్కడ ఫీనాల్ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అదే ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ రియాక్ట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఈ కప్లింగ్ ఇక్కడ జరుగుతుంది, జరిగి పారా హైడ్రాక్సీ బెంజిన్, ఇది ఆరెంజ్ డై. పారా హైడ్రాక్సీ అంటే ఆరెంజ్ డై, పారా అమైన్ అంటే ఎల్లో డై. ఓకే, ఇది ప్రాక్టికల్ కెమిస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్. ఓకే, బయోమాలిక్యూల్ సుక్రోజ్ని క్లీవేజ్ చేస్తే C1 ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్, C2 ఆఫ్ బీటా డి ఫ్రక్టోజ్. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అని గుర్తుపెట్టుకోండి, మేజర్ ఇది సరిపోతుంది చూడండి. నెక్స్ట్ మాల్టోజ్ని క్లీవేజ్ చేస్తే C1 ఆఫ్ డి గ్లూకోజ్, C4 ఆఫ్ అనదర్ డి గ్లూకోజ్. ఈ ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ కాకండి, గ్లూకోజ్ ఉందంటే ప్లస్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది C1 గ్లూకోజు, C4 గ్లూకోజు. నెక్స్ట్ లాక్టోజ్ అంటే మిల్క్ షుగర్, C1 ఆఫ్ బీటా డి గ్యాలక్టోజ్, C4 ఆఫ్ బీటా డి గ్లూకోజ్. సరే D+ గ్లూకోజ్ అంటే IS, గ్యాలక్టోజ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ C1 C4 ఇది, C1 C2 ఇది, C1 C4 ఇది. స్టార్చ్ 2 అమైలోజ్ ఉంటుంది, అమైలోపెక్టిన్ ఉంటుంది. ఇది లీనియర్ ఫార్వర్డ్ బై C1 ఆఫ్ 1 గ్లూకోజ్, C4 ఆఫ్ అనదర్ గ్లూకోజ్, 2 గ్లూకోజ్. ఇది బ్రాంచ్డ్ ఉంటుంది, బ్రాంచ్డ్ చైన్ పాలిమర్, C1 ఆఫ్ గ్లూకోజ్, C4 ఆఫ్ అనదర్ గ్లూకోజ్, C1 C4 బ్రాంచ్డ్ ప్రజెంట్ ఎట్ C1 అండ్ C6. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. దాన్ని గ్లైకోజెటిక్ లింకేజ్ అంటారు. బయోమాలిక్యూల్స్ టాపిక్ ఇది. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది, ఇది బయోమాలిక్యూల్స్ టాపిక్ లాస్ట్ ఇది. నెక్స్ట్ విటమిన్స్ విటమిన్స్ ఇక వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంది, WBC కోడ్ వచ్చేసింది, WBC వైట్ బ్లడ్ సెల్స్ లాగా. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ADEK. ఆ విటమిన్ A డెఫిషియన్స్ వల్ల ఏమవుతుంది అంటే జిరోథాల్మియా అంటే జనరల్ బ్లైండ్నెస్ రిలేటెడ్. B1 థైమిన్ అంటే బెరీ. నెక్స్ట్ B2 రైబోఫ్లావిన్ అంటే క్యూలియోసిస్. ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్, క్లియర్గా చెప్తున్నా, మీకు డైరెక్ట్గా వస్తుంది క్వశ్చన్ మీకు. ఓకేనా, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ B6 పైరిడాక్సిన్ అంటే కన్వల్షన్స్, B6. B12 పెర్నీషియస్ ఎనీమియా, RBC డెఫిషియంట్, RBC తగ్గిపోతుంది. ఆస్కార్బిక్ యాసిడ్ స్కర్వీ. ఓకే, బబుల్స్ వస్తాయి, బ్లీడింగ్ గమ్స్ వస్తాయి మౌత్ లోపల. నెక్స్ట్ D విటమిన్ రికెట్స్. ఈ డెఫిషియన్సీ వస్తే ఇంక్రీజ్డ్ ఫ్రాలిటీ ఆఫ్ RBC మస్కులర్ వీక్నెస్, మజిల్ వీక్నెస్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ విటమిన్ K ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం, బ్లడ్ క్లాటింగ్ కంటిన్యూగా బ్లీడ్ అయితేనే ఉంటుంది, బ్లడ్ క్లాట్ కాదు. నెక్స్ట్ DNAలో ఏముంటుంది, ATGC అడినైన్ థైమిన్ గ్వానైన్ సైటోసిన్, AUGC అడినైన్ యురాసిల్ గ్వానైన్ సైటోసిన్. ఒక్క డిఫరెన్స్ ఏంటంటే TUA ఇందులో యురాసిల్ ఉంటుంది, దాంట్లో ఉండదు. ఓకేనా, దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్. ఓన్లీ పాయింట్స్ ఇచ్చాను, ఒక్కసారి మీరు రివిజన్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ సార్ మేము రివైజ్ చేసాము, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం రాయండి అన్నందుకు ఈ టైంలో కూడా నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి అంతే. ఓకేనా,
నెక్స్ట్ ఓన్లీ ఇవి మాత్రం చూసుకొని ఎగ్జామ్ రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఐ హోప్ యూ ఆర్ డన్ వెరీ వెల్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ బిట్ని అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా అన్ని ఎన్సీఆర్టీ నుండే వస్తాయినన్న. ఓకేనా? ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఐ హోప్ యూ విల్ గివ్ యువర్ బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ దిస్ టైమ్ యూ విల్ బీ దేర్ ఇన్ మెడికల్ కాలేజ్. మీ జూనియర్స్కి సజెషన్స్ ఇస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. అంతవరకు మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ నాన్న. ఆల్ ద బెస్ట్.